జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిః సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిశ్చయీయతే జగత్తునకు కారణము ఈశ్వరుడు అన్నప్పుడు ఆ ఈశ్వరుడు కేవలము నిమిత్త కారణము అని స్వీకరించరాదు. అలా స్వీకరించడానికి హేతు ఏమిటి అంటే, మనం చుట్టూ చూసినప్పుడు కుండా కుంకుమలు ఎలా తయారయ్యాయి, ఎలా పుట్టేవి, జగత్ అంటే అలాగే ఉంటుంది. కుండా కుంకుమ మొదలైనవి కుమ్మరివాని జగత్తు. కుమ్మరివానికి జగత్తు, ప్రతివానికి ఒక జగత్తు ఉంటుంది. కుమ్మరివాడి జగత్తు దేని నుంచి తయారవుతుంది? మట్టి నుంచి తయారు. కానీ కుమ్మరివాడు ఉండాలి. కంసాలివాడి జగత్తు బంగారం నుంచి తయారవుతుంది, కానీ కంసాలివాడు ఉండాలి. కాబట్టి నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. ఇది లోకదృష్టి. లోకదృష్టిని మీరు అనువాదం చేసినట్లయితే దేవుడు కూడా ఒకడు ఉన్నాడు, ఆ దేవుడు నిమిత్త కారణం, ఉపాదాన కారణం వేరే ఉంటుంది. అది మీరు లోకదృష్టి యొక్క అనువాదం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, లోకదృష్టిని అంటే మీకు మామూలుగా అనుభవంలో వచ్చే అనుభవాన్ని, మీకు కలిగే అనుభవాన్ని ఆత్మస్వరూపం విషయంలో అంటే సృష్టి విషయంలో మీరు అన్వయించవచ్చు. సృష్టి దగ్గరికి వచ్చేప్పటికీ లోకదృష్టి ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే లోకదృష్టి ఎప్పుడు వచ్చింది? సృష్టి అనంతరంలో వచ్చింది. సృష్టి అనంతరంలో వచ్చిన అనుభవాలు, వాటి నుంచి వచ్చే నిష్కర్షలు, కంక్లూషన్స్ సృష్టికి, సృష్టి పూర్వస్థితికి అన్వయించవు. కాబట్టి లోకదృష్టి వద్దు. లోకదృష్టిని డైరెక్ట్గా మీకు లోకం తయారు కావడానికి ముందు ఉండే పరిస్థితి ఎందు అన్వయించే ప్రయత్నము తగ్గదు అని చెప్తున్నారు. అయితే మీరు శాస్త్రమే ప్రమాణంగా తీసుకోవాలి. ఇక్కడ ఈ సందర్భంలో ఉపనిషత్తు ప్రమాణంగా తీసుకోవాలి. ఉపనిషత్తు అంటే పుస్తకం కాదు, పుస్తకం ప్రమాణం కాదు. ఉపనిషత్తు అంటే దర్శనం, విషన్ ప్రమాణం తప్ప పుస్తకాలు కాదు. ఆ విషయాన్ని బోధిస్తుంది కనుక లక్షణావృత్తి చేత సెకండరీ మీనింగ్ పుస్తకానికి వచ్చింది. శంకరులు అలా చెప్పారు. గ్రంథోపి ఉపనిషదిచ్చింది. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి సహకరించే గ్రంథాన్ని కూడా మాట వలసగా ఉపనిషత్తు అన్నారే తప్ప, ఇప్పుడు బుక్ ఆఫ్ ఫిజిక్స్ని ఏమంటారు? బుక్ ఆఫ్ ఫిజిక్స్ అప్పుడు ఫిజిక్స్ అంటారు. ఏ బుక్ ఆఫ్ ఫిజిక్స్ అని ఉంటుందా? ఉండదు, ఫిజిక్స్ అని ఉంటుంది. అలాగే బుక్ ఆఫ్ ఉపనిషత్ అని ఉపనిషత్ దాన్ని లక్షణావృత్తి. గంగాధీరే గంగాయాం ఘోషణ అంటే గంగాధీరే గంగాధీర ముందు లక్షణ, గంగా చెప్తారు అలాగే. కాబట్టి ఆ విషన్ని మీరు ప్రమాణంగా తీసుకోవాలి తప్ప లోకదృష్టిని ప్రమాణంగా తీసుకోవడానికి వీలు లేదు అని ఆ విషన్ని ఏమని చెప్తుంది? గీయతే. శృతి గానం చేస్తుంది. ఎలా గానం చేస్తుంది? యోనిశ్చ. ఈశ్వరుడు యోని అంటే ప్రకృతి. ఈశ్వరుడు నిమిత్త కారణము మాత్రమే కాకుండా ఉపాదాన కారణము కూడా. యోని అంటే ప్రకృతి, ఉపాదానము ఆయనే అని శృతి స్పష్టంగా గానం చేస్తోంది. కనుక లోకదృష్టికి భిన్నంగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే లోకదృష్టికి విరుద్ధంగా సృష్టి జగత్తులకు ఈశ్వరుడే ఉపాదానము కూడా. ఉపాదానము మరైతే నిమిత్తం ఎవడు? నిమిత్తం వేరే ఇంకొకటి ఉంటాడని అనుకుని పోతారేమో అని నిమిత్తం కూడా ఈశ్వరుడే అని చెప్పడం అవుతున్నది. ఇతశ్చ ప్రకృతి బ్రహ్మ. బ్రహ్మయే జగత్తునకు ప్రకృతి అనగా ఉపాదానము అని చెప్పుటకు ఇంకొక హేతువు కూడా ఇదిగో చూపిస్తున్నాము. ఏమిటది? యత్కారణం బ్రహ్మయోనిరిత్యపి పచ్యతే వేదాంతేషు. బ్రహ్మ కారణం ఏమిటంటే, ఆ హేతు ఏమిటి? ఇంకో హేతువు కూడా. అదేమిటది అంటే బ్రహ్మ యోని కూడా. యోని అంటే ప్రకృతి. సో హిమవతు గంగా అన్నప్పుడు
గంగకు యోని అంటే జన్మస్థానం, ప్రకృతి హిమవంతుడు అలాగే. ఎనివే సో బ్రహ్మ ఈ జగత్తులకు ప్రకృతి లేక ఉపాదానం కూడా అని వేదాంతముల యందు అంటే ఉపనిషత్తుల యందు బోధింపబడుతున్నది. ఎలాగా? కర్తారమీశం పురుషం బ్రహ్మయోని సో బ్రహ్మ పరబ్రహ్మని చెప్తోంది ముండకోపనిషత్తు. ఈ బ్రహ్మ ఎవరు? పురుషం అంటే పూర్ణత్వాత్ పురుష, బ్రహ్మ పూర్ణుడు. ఆ మాట చెప్పాలి. ఎందుకంటే ఈ లోకంలో దేన్ని చూసినా అది పరిచ్ఛిన్నంగా ఉంటుంది. దేనిని చూసినా వితౌట్ ఎక్సెప్షన్ దేనిని చూసినా పరిచ్ఛిన్నమే. దేశ పరిచ్ఛిన్నంగా ఉంటుంది, కాల పరిచ్ఛిన్నంగా ఉంటుంది. చిన్నవి అలాగా దేశ పరిచ్ఛిన్నమును కాల పరిచ్ఛిన్నములే, పెద్దది కూడా దేశకాల పరిచ్ఛిన్నంగానే ఉంటుంది. కాబట్టి అన్ని దేశకాల పరిచ్ఛిన్నములుగా వస్తు పరిచ్ఛిన్నముగా కూడా మనకు అనుభవానికి వస్తుంటే దేవుడు కూడా అలాగే పరిచ్ఛిన్నముగా ఉంటాడు అని మనం కంక్లూడ్ చేసి కూర్చుంటాం. దట్ ఈజ్ వాట్ పీపుల్ డూ ఆల్సో. యూనివర్సల్లీ అలా చేస్తారు. దేవుణ్ణి మనకి చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, చుట్టూ బోల్డ్ వస్తువులు ఉన్నాయి. దేవుణ్ణి ఇంకో వస్తువు కింద చేసి తయారు చేస్తారు. ఆ వస్తువు మనుష్యులైతే మనిషిని, పశువులైతే పశువుని అలాగే మార్చేస్తారు. దేవుడు అనే వస్తువు ఏమిటి? అసలు దేవుడు ఇంకో ఆబ్జెక్ట్. ఎందుకని? నేను ఆబ్జెక్టు, మీరు ఆబ్జెక్టు, అన్ని ఆబ్జెక్ట్సే ఉన్నాయి ఈ లోకంలో. కాబట్టి దేవుడు వన్ మోర్ ఆబ్జెక్ట్. దాన్ని వస్తు పరిచ్ఛేదము. మనందరం ఒక దేశంలో ఉన్నాం. దేశం అంటే చోటు, ఓ చోట ఉంటాడు. ప్రతి వాళ్ళు ఓ చోట ఉంటారు. 2 చోట్ల ఉంటాయి. ఒకే మనిషి ఒకే కాలంలో 2 చోట్ల ఉంటాడా? ఉంటాడు. కాదంటే భాగవతంలో శ్రీకృష్ణుడు ఉంటాడు. అలా అనుకోండి. వేదాంతం ఉపనిషత్తులు వేదాంతం మాట్లాడుతుంటే అలాంటి కథలు తీసుకురాకూడదు. చెప్పండి తెలిసిందండి. ఇలా తీసుకురాకూడదు చెప్పడం కోసం మీరు దృష్టాంతం చేశారు. కొంతమంది అలా ఉంటారు. ఏమంటారంటే ఒక చోట ఒకే వ్యక్తి ఒకే సమయంలో 2 చోట్ల ఉండడం సంభవం. మీకు నాకు సంభవం కాదు, శ్రీకృష్ణుడికి సంభవం. కావాలంటే మీరు భాగవతం చూసుకోండి. నారద మహర్షి టకటకటక ఈ ప్యాలెస్ నుంచి పరిగెత్తుకుని ఆ ప్యాలెస్ వెళ్ళేప్పటికీ అక్కడ సిద్ధంగా ఉన్నాడు ఆయన. అప్పుడు నారదుడు ముక్కు మీద వేలేసుకున్నాడు అని అదంతా నా ముఖాన్ని పోల్చేసేపోతే అలాగా. ఎందుకంటే మాట్లాడుతున్న సందర్భం ఏదో అది వేరు, దాని లక్షణం వేరు. కాబట్టి దేవుడు కూడా ఒక చోట ఉండమనే అది 2. తర్వాత కాలము, దేశ పరిచ్ఛేదం వచ్చేస్తే కాల పరిచ్ఛేదం కూడా వచ్చేస్తుంది. దేశ పరిచ్ఛేదం ఉందని చెప్పి కాల పరిచ్ఛేదం మాత్రం లేదు దేవుడికి అంటే అది పొసగదు. కాల పరిచ్ఛేదం లేదని మాట సత్యం. కానీ దాంతోపాటుగా దేశ పరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము కూడా లేనివాడు అని చెప్పుటకై పురుషం. ఎందుకంటే జగత్తుకు యోని అని చెప్తున్నారు. యోని జగత్తుకు యోని అంటే జగత్తు ఎలాంటిదో బ్రహ్మ అలాంటి వాడు అయి ఉంటాడు. నెక్లెస్ ఎలాంటిదో దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన బంగారము అలాంటిది అయి ఉంటుంది. ఏకలక్షణత్వం సమాన లక్షణాలు అయి ఉంటాయి కారణకారణం. జగత్తు దేశకాల వస్తు పరిచ్ఛిన్నం కనుక జగత్ కారణమైన బ్రహ్మ కూడా బ్రహ్మ యోనిం కదా, దేశకాల వస్తు పరిచ్ఛేదం అవ్వాల్సి ఉంటుంది. కాదు పురుషం పూర్ణము. తర్వాత ఈశం, ఈ జగత్తుని పాలించేది ఎవరు అంటే జగత్తుని సృష్టించేసి ఆయన నిద్రపోతూ ఉంటాడు, ఇంకొకడెవడో పాలిస్తాడు. మీరు అలా మొదలెట్టకూడదు. సృష్టించిన వాడే పాలిస్తాడు. మరి అలసిపోయి నిద్రపోడా మళ్ళీ అదే అనుకోండి. అలసిపోయి నిద్రపోవడం అన్నది అలాంటివేమీ ఉండవు. ఓకే, కాబట్టి ఆయనే పాలిస్తున్నాడు. మరి అయితే ఆయన ప్రకృతి ఉపాదానము చేసిన వాడు వేరే ఉన్నాడేమో, కుమ్మరివాడు వేరే ఉన్నాడు, కంసాలు వేరే ఉన్నాడు. లేదు, కర్తారం నిమిత్త కారణం కూడా ఆయనే అని శృతి మనకి చెప్తోంది. యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః ధీరాః అంటే వివేకము గలవారు. ఏమిటి వివేకము? వివేకం ఉండడం అంటే ఏమిటి, లేకపోవడం అంటే ఏమిటి? మీరు లోకంలో దేన్ని చూసినా కారణబుద్ధి ఉంటుంది. కారణబుద్ధి ఉంటుంది మనిషి, కానీ కారణాన్ని తప్పుగా ఐడెంటిఫై చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు చపాతీ, మన ప్లేట్లోకి చపాతీ వచ్చిందనుకోండి. ఈ చపాతీ వచ్చిందంటే ఇది కార్యము.
దీనికి కారణం ఏమిటి? ఆట అంట. కారణం ఆట అంటే, ఆట అంటే పిండి, కారణం ఆట అంటే. చూడండి, కారణబుద్ధి ఉంటుంది. పైగా అడుగుతారు కూడా, ఏమంటే ఈ చపాతీ ఇలా ఉంది కదా, దీని ఆట మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అది చేసిన వాళ్ళు అడిగితే, గంట మార్క్ ఆట మేము తయారు వాడుతున్నాము అని వాళ్ళు చెప్తారు. గంట మార్కో శంఖం మార్కో ఏదో ఆట మేము ఆడుతున్నాము అది వాళ్ళు చెప్తారు. అప్పుడు ఈయన సంతోషపడతారు. ఓకే, కారణం తెలిస్తే కానీ మనస్సుకు ఉల్లాసం ఉండదు. కారణం తెలుసుకోవాలి, మానవ స్వభావం. కానీ ఆ కారణాన్ని, అవాంతర కారణాన్ని తెలుసుకుంటాడు తప్ప పరమ కారణాన్ని తెలుసుకోడు. అదే ఇప్పుడు రామకృష్ణ గురుదేవుని యొక్క సలహా మీరు తీసుకుంటే, చపాతీ అన్న ప్లేట్లోకి వచ్చింది, నేను పూజిస్తున్నాను, దీనికి హేతు కారణం ఎవరు? ఈశ్వరుడు. ఇది ఎలా ఉంది? చపాతీకి కారణము ఈశ్వరుడు, బ్రతికుండడానికి కారణము ఈశ్వరుడు, దేహత్యాగానికి కారణము ఈశ్వరుడు, సుఖానికి కారణము ఈశ్వరుడు, దుఃఖానికి కారణము ఈశ్వరుడు. ఇది కారణ దృష్టి. ఈ దృష్టి మనిషిని విముక్తుని చేస్తుంది. అలాగే భూతయోని, ఈ సకల ప్రాణులు, భూత అంటే ప్రాణులు, ఈ సకల ప్రాణులకు ఎక్కడి నుంచి పుట్టారు అంటే, సకల ప్రాణులు కూడా దేవుడి నుంచి పుట్టారు. ఎప్పుడు పుట్టారు? ఇవాళ పొద్దున్న పుట్టారు. ఎప్పుడు ఆయనలో కలిసిపోయారు? నిన్న రాత్రి ఆయనలో కలిసిపోయారు, వేరు టైంలో కలిసిపోయారు. మళ్ళీ ఇవాళ పొద్దున్న ఆయా సమయాల్లో వాళ్ళు మళ్ళీ ఈశ్వరుడి నుంచే ప్రకటమైన భూతయోని. తర్వాత భూత అంటే పంచభూతం, పృథివీ తేజో వాయు ఆకాశం. వాటికి మూల కారణం, ఉపాదాన కారణం. వాటిని తయారు చేసి మనకి ఇచ్చేయడం కాదు, కానీ ఆ రూపంగా ప్రకటమై మనం ముందుకున్నాం అని పంచభూతములందు ఆ ఈశ్వరుని యొక్క ఉనికిని, ప్రెజెన్స్ దర్శిస్తారు వివేకం. సకల ప్రాణులకు ఒకే ఒక ప్రకృతిగా, మూల కారణముగా, అంటే ఉపాదాన కారణముగా వివేకవంతులు దర్శిస్తారు. సకల ప్రాణులు నిద్రలోకి వెళ్తున్నారు అంటే ఈశ్వరులోకి వెళ్తున్నారు, నిద్రలోకి వస్తున్నారు అంటే ఈశ్వరుని నుంచి బయటకు వస్తున్నారు. ఆ విధంగా ప్రకృతిగా దర్శిస్తున్నారు. ఆ యోని శబ్దం చాలా ముఖ్యం. కాబట్టి శృతి ఆ విధంగా పరమాత్మ జగత్తులకు ఉపాదానముగా మనకు అందజేస్తుంది. అది తెలుసుకోవడం కొంచెం కష్టమైన మాట వాస్తవం. ఎందుకు కష్టము? లోకానుభవాన్ని బట్టి కష్టం. లోకానుభవానికి అనుకూలంగా ఉందనుకోండి, దాంట్లో కష్టం. పూర్వం బ్రహ్మదేవుడు, హిరణ్యగర్భుడు, శతరూప అనే ఒక ఆమె ఉండేది. వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలం కాపురం చేశారు. వాళ్ళకి మరీచుడు అనే ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యాడు, ఒక గొప్ప ఋషి అయ్యాడు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆయన నలుగురు పిల్లలు పుట్టారు. దీంట్లో మీకు ఏమిటంటే తెలివితేటలు ఏం కావాలి? దీంట్లో ఈ పురాణంలాగా ఉంది తప్ప, పురాణమే. మీరు దీంట్లో తెలుసుకోవడానికి ఏం కష్టపడుకోవాలి? కాబట్టి అలా కాకుండా లోకదృష్టికి విరుద్ధంగా చెప్తే తెలుసుకోవటానికి కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అప్పుడు మీ బుద్ధిని మీరు మొదలుపెట్టి, ఎలాగా పరమాత్మ జగత్తుకి ఉపాదానం ఎలా అవుతాడు అని మీరు అడుగుతారు. ఎందుకంటే ఉపాదానం జడం కావాలి కదా, పరమాత్మ జడం కాదు కదా, చేతన స్వరూపుడు. జగత్తుకి, జడమైన జగత్తుకి చేతనుడైన ఈశ్వరుడు ఉపాదానం ఎలా అవుతాడయా? నిమిత్తం అవుతాడంటే నువ్వు చెప్పింది మేము అన్నది బాగుంది, కానీ ఉపాదానం అయ్యాడంటే ఇదేం బాగులేదే అని ఒక శంక పుట్టినప్పుడు చూడు, దానికి దృష్టాంతంగా నీ లోక దృష్టిని తీసి పక్కన పెట్టు. నేను రాత్రి నువ్వు కలగన్నావా? కలగన్నాను. నీకేం కనపడింది? పర్వతం కనపడింది. ఆ పర్వతానికి ఉపాదానం ఎవరు? నేనే. ఆ పర్వతం జడమా చేతనమా? జడమంలో పర్వతం చేతనం అనుకున్నాను. పర్వతం చేతనం కాదు, జడమే. కానీ ఉపాదానం ఎవరా పర్వతానికి? ఆహా, అలా కూడా ఉంటుందా? అంటే జడము నుంచి జడం పుడుతుందని అనుకున్నామే తప్ప చేతనం నుంచి జడం పుడుతుందని అనుకోలేదే. మరి అది మీరు అనుకోరు, ఎందుకంటే మీకు కనపడుతూ ఉంటే అనుకుంటా పుడుతుంది. అలా కూడా పుట్టింది కదా.
నిన్న రాత్రి మీరు కలలో గల పర్వతము చేతనుడైన మీ నుండియే పుట్టింది. ఓహో అలాగా, ఇది చాలా బాగుంది. అయితే మీ అభిప్రాయం ఏమిటి? ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క స్వప్నం అంటారా? యు గాట్ ఇట్ రైట్. ఎస్, ఓ ఐసా హీ. చూడండి, దీని లక్షణం వేరే ఉంటుంది. దీన్ని శబ్ద ప్రమాణము అని అంటారు. యోనిశ్చరి గీయతే, శృతి అలా బోధిస్తోంది మనకి. యోనిశబ్దశ్చ ప్రకృతివచన సమధిగతో లోకే. ఏమంటే ఇంతవరకు ఉపాదానం అన్నారు, ఉపాదాన కారణం అన్నారు తప్ప ఈ యోని అని ఏదో కొత్త పదం పట్టుకొచ్చారు ఏమిటండి అని ఎవరైనా డౌట్ పడితే, కొత్త పదం ఏం కాదయా అది. సంస్కృతంలో యోని అనే పదానికి ఏ అర్థమో ఉపాదానము అనే పదానికి కూడా అదే అర్థము, ప్రకృతి అనే దానికి కూడా అదే అర్థం. అలా ప్రయోగాలు ఉన్నాయి, భాషలో ప్రయోగాలు ఉంటాయి. కొంతమంది కోపం వస్తుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతారు, కోపం వస్తుంది. ఏమంటే ఇందాక క్లాసులో మీరేమో ఆత్మ అంటే పరమాత్మ అని చెప్పారు, ఇప్పుడు ఆత్మ అంటే దేహం అని చెప్తున్నారు ఏమిటని అడిగడం. అంటే ఆ క్లాసులో అక్కడ అదేనయా, ఈ క్లాసులో ఇక్కడ ఇదే అని నేను చెప్పాను. అంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు నాకు బాగా గుర్తుంది. ఏమన్నాడో తెలుసా, మీరు ఒక యూనిఫార్మిటీని పెట్టుకోండి, మీరు ఆత్మ అంటే ఎలా వాడతారో అలాగే వాడాలి అని చెప్పాడు. అంటే నేనన్నాను, ఐఎమ్ రెడీ ఫర్ దాట్, బట్ శృతి అలా ఉండదు, శంకరులు అలా ఉండదు. వాళ్ళ మీద అంటే దేర్ ఇస్ నో నథింగ్ దట్ డిక్టేట్స్ టు దెమ్, దేర్ ఇస్ నథింగ్. నిరంకుశంగా ఉంటారు, ఆ శబ్దానికి అర్థం వాడతారు. కాబట్టి యోని అనే పదము ప్రకృతి ఉపాదానము అనే అర్థంలో మనకి సంస్కృత భాషలో ప్రయోగాలు ఉన్నాయి. పృథివీ యోని ఓషధి వనస్పతీనాం ఇది. ఓషధులకు అంటే మొక్కలకు చెట్లకు పృథివీయే యోని అంటే అర్థం ఏంటి? ఉపాదానము అనే ప్రయోగము మనకి కలదు. స్త్రీయోనేరపి అస్త్యేవ అవయవద్వారేణ గర్భం ప్రతి ఉపాదాన కారణత్వం. ఇప్పుడు శిశువు పుట్టాడు అనుకోండి, శిశువు పుట్టినప్పుడు శిశువునకు ప్రకృతి ఏమిటి? తల్లి ప్రకృతి. ఎందుకంటే తల్లి తిన్న ఆహారం నుండి వీడు పుట్టాడు. అంటే తల్లి తిన్న ఆహారము ప్రకృతి అనాలి, కానీ మరి తల్లి ప్రకృతి అంటావేంటి అంటే, చూడయా, ఆహారం ఉన్నది ప్లేట్లో ఉన్నప్పుడు నాది, మార్కెట్లో ఉన్నప్పుడు నాది కాదు. నువ్వు హోటల్కి వెళ్ళారు, వాడి దగ్గర ఆహారం అంతా సిద్ధంగా అన్నీ ఉన్నాయి, మీరు ఆర్డర్ ఇచ్చారు. మీరు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇచ్చినప్పుడు మీదే అది కాదు, మీరు కాదు మీది కాదు. అంటే ఆర్డర్ ఇచ్చి ముందు నేను కాదు నాది కాదు, ఆర్డర్ వాడు తీసుకొచ్చి మీకు సరే మీకు అప్పచెప్పేస్తాను. అప్పచెప్పేస్తే ఇప్పుడు నాది, అది మీరు నోట్లో వేసుకుని మింగేస్తారు. ఇప్పుడు నేను. కాబట్టి ఆహారం మింగేసిన తర్వాత ఇంకా నేను అయిపోతుంది. కాబట్టి తల్లి వేరు, తల్లి తిన్న ఆహారము వేరు కాదు. తల్లి తిన్న ఆహారమే తల్లి. ఆహారం నుండి అంటే తల్లి నుండి వీడు నిర్మాణమైనాడు. కాబట్టి తల్లి ప్రకృతి, శిశువు. ఆ సందర్భంలో ఆ అర్థంలో యోని శబ్ద ప్రయోగము కాదు. కాబట్టి యోని అంటే ఉపాదానము, ప్రకృతి అనే అర్థము లోకంలో ప్రసిద్ధమే. క్వచిత్ స్థానవచనోపి యోని శబ్దో దృష్టః యోనిష్ట ఇంద్ర నిషదే అకారి. అయితే ఇక్కడ యోనిశ్చహి గీయతే అన్న చోట యోని శబ్దానికి ప్రకృతి ఉపాదానము అని అర్థం మీరు చెప్పారు. అలాంటి అర్థం ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవా అంటే అర్థం ఉంది అని మీరు చక్కగా బహుళ దృష్టాంతాలు చూపించారు, బాగానే ఉంది. కానీ యోని శబ్దానికి మరో అర్థం కూడా. ఏమిటా అర్థము? స్థానము అని అర్థం. అలాంటి అర్థాలు ప్రయోగం చూపిస్తారు. అర్థం అంటే డిక్షనరీలో చూపించడం కాదు. డిక్షనరీలో ఎక్కడి నుంచి వస్తుంది? యూసేజ్ నుంచి వస్తుంది. ఆ మంత్రం ఋగ్వేద మంత్రం, ఋగ్వేద సంహితలో మంత్రం కొట్టేస్తున్నారు. ఆయనకి రాని వేదం లేదు, రాని శాస్త్రం లేదు. ఆ కొటేషన్ చాలా ఉంటాయి.
హే ఇంద్ర యోని తే, యోనిష్ట అంటే యోనిష్టే అని అర్థం. ఏముంటుందో విడదీస్తే అక్కడ స్తునాష్టు యోనిస్ తే, ఈ పక్కన ఉన్న సకారాన్ని షకారం చేస్తారు వైదిక ప్రయోగంలోనే, లౌకిక ప్రయోగంలో చేయరు. లౌకిక అన్నపదాంతస్య, పదాంతమైన దానికి ఉండదు, కానీ వైదిక ప్రయోగంలో చేసేస్తారు. యోనిస్ తే, స్ కాస్త ష్ ఇంకోహ అనే దాన్ని ఆదేశ ప్రత్యయం, నపదాంతస్య ఉంటుంది దాని పక్కన. యోనిష్ తే ష్టునాష్టు యోనిష్టే నేను విడతీస్తే యోని తే. హే ఇంద్ర, ఓ ఇంద్రుడా. ఋగ్వేదం అంటే ఇంద్రుడే. ఋగ్వేదం అంటే ఇంద్రుడు తప్ప ఇంకేం, మోస్ట్లీ ఇంద్రుడే ఉంటాడు. మిగతా దేవతలందరూ ఇంద్రుడికి సబార్డినేట్స్గా ఉంటారు. ఋగ్వేదం యొక్క లక్షణం. హే ఇంద్ర యోని తే నిషదే అకారి. నిషదే అంటే ఈ యజ్ఞశాల యందు, నిషదే, ఓహో చతుర్థే ఏకవచనం. నేనేదో గడుసు అర్థం చెప్పే ప్రయత్నం చేశాను. యజ్ఞశాలను అర్థమేం కాదు, ఉపవేశనాయ, అదే నేను చూశాను. సో కూర్చుండుట కొరకు, నిషన్న కూర్చుండుట కొరకు, ఏష ఇది ఏదో దర్భ ఏదో పెడతాడు. దర్భ ఏదో పెట్టి ఇది నీవు కూర్చుండుటకు యోనిగా అకారి చేయబడినది. అంటే అక్కడ యోని అంటే ఏమిటి? స్థానము, చోటు. ఆ అర్థం కూడా ఉంది, లేకపోలేదు. అయితే మరి ఇక్కడ యోని శబ్దానికి స్థానము అని అర్థం తీసుకోవచ్చు కదా. అలా తీసుకోరు, కాంటెక్స్ట్ బట్టి తీసుకోవాలి. వాక్యశేషాత్తు అత్ర ప్రకృతి వచనా పరిగృహ్యతే. ఇక్కడ అంటే ఇక్కడ అంటే యోనిశ్చీయతే అనే సూత్రంలోను, తర్వాత ముండకోపనిషత్తు వాక్యాలు 2 కోట్ చేశారు. అప్తారమీశం పురుషం బ్రహ్మయోని, అది 3:1:3. యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః, అది 1:1:6. అంటే 1:1:6 ముండకంలో 1:1:6లో పరమాత్మను భూతయోని అని చెప్పారు. చెప్పి అదే ప్రయోగాన్ని మళ్ళీ 3:1:3లో కూడా చేశారు. భూతయోని అని చెప్పారు. దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి 3:1:3లో అంతకుముందు చెప్పిన భూతయోని శబ్దాన్ని మళ్ళీ ప్రయోగించి ఆ తరువాత వాక్యం ఏమిటా వాక్యము అంటే, మీరు మంచిగా 3:1:3 అలాంటి 1:3 1:1:6 చూడండి. 1:1:6లో ఏముంది? పరబ్రహ్మ భూతయోని అని ఉంది. వివేకవంతులు పరబ్రహ్మను భూతయోనిగా దర్శిస్తారు అని ఉంది. ఇప్పుడు ఆ యోని శబ్దానికి అర్థం ఏమిటి అని మనం మీమాంస చేస్తున్నాం. సందర్భాన్ని బట్టి అర్థం చెప్పాలి. ఏమిటి సందర్భం అంటే 1:1:6 అయిన వెంటనే వచ్చే వాక్యం మీరు చూసుకోండి. 1:1:7 చూసుకోండి. దాన్ని వాక్యశేష అంటే మొత్తం ప్రకరణం పూర్తవటానికి అవసరమైన మరో వాక్యాన్ని, ఆ లాస్ట్ సెంటెన్స్ అది కూడా పెట్టేస్తే మొత్తం ప్రకరణం కంప్లీట్ అయిపోతుంది. దాన్ని వాక్యశేషము అంటారు. అంటే దేనిని కలుపుకుంటే ప్రకరణం పూర్తవుతుందో అటువంటి వాక్యాన్ని వాక్యశేష అంటారు. ఆ వాక్యశేషంలో ఏముందంటే యథా ఊర్ణనాభి సృజతే గృహతే చ. ఈ సాలెగూడును ఊర్ణనాభి అంటే సాలెగూడు ఏ విధంగా సృష్టిస్తుందో తన లోపలికి తీసేసుకుంటుందో అనే దృష్టాంతం. ఇప్పుడు ఈ సృష్టించి తనలోకి తీసేసుకుంటా అంటే సాలెగూడుకి ఏమైంది? ఉపాదాన కారణమైంది. ఏమండి, ఎలా అయితే సాలెగూడు గూడును సృష్టించి తనలోకి తీసేసుకుంటుందో అదేవిధంగా పరబ్రహ్మ సకల భూతములకు యోని అన్నారు అనుకోండి. ఇప్పుడు యోని అంటే అర్థం ఏం చెప్తారు? స్థానము అని చెప్తారా, ప్రకృతి అని చెప్తారా? ఏమంటే ఏమైనా అర్థమైందా మీకు? ఏమని చెప్తారు? ప్రకృతి అనే చెప్తారు. ఎందుకని? ఆ దృష్టాంతం చూసుకోండి. దృష్టాంతంలో సాలెగూడుకు స్థానమా ప్రకృతి? ప్రకృతి. ఉపాదానం ప్రకృతి అన్నా ఉపాదానం అన్నా ఒకటే.
కాబట్టి సాలెపురుగు ప్రకృతి, స్థానము కాదు. సాలెపురుగు మీద నిలబడి ఉంది అలా కాదు, ప్రకృతి. ఓ ఇంద్రా నువ్వు ఇక్కడ కూర్చో అన్నట్టు కాదు. ఇది ప్రకృతి తనలో నుంచి సృష్టించి తనలో కలుపుకుంది అంటే ప్రకృతి. ఇప్పుడు అదేవిధంగా పరమాత్మ భూతములకు యోని అంటే ఇప్పుడు యోని శబ్దానికి అర్థం ఏం చెప్తారు? ఉపాదానము ప్రకృతి అని చెప్తారు. అప్పుడు యోని శబ్దానికి ఇంకా ఏవేవో అర్థాలు ఉండొచ్చు, కానీ ఆ ప్రకరణాన్ని బట్టి సరైన అర్థం చెప్పాలి. అది స్థానము కాదు. యోనిష్ట ఇంద్ర నిషదే అకారి అని ఉంది, అక్కడ దర్భపుల్ల వేసి ఆ దర్భపుల్ల ఇంద్రుడి నుంచి పుట్టలేదు కాబట్టి అక్కడ యోని అంటే స్థానం. లేకపోతే ఏమవుతుంది, ఈ జగత్ అనేది వేరే ఉంది, దేవుడు నడ్డి మీద అలా వేలాడుతూ ఉందని ఏదో చెప్పాల్సి వస్తుంది. దేవుడు నెత్తి మీదో భుజాల మీదో ఉందని, అది తప్పు కదా. అది అలా కాదు. అందుకోసం ఇది కోట్ చేస్తాను, అది చెప్పడానికి ఇది కోట్ చేస్తాను. కోట్ చేశాను. ఏవం ప్రకృతిత్వం బ్రహ్మణ ప్రసిద్ధం. కాబట్టి బ్రహ్మయే ప్రకృతి అని ఉపనిషత్తులలో ప్రసిద్ధముగా ఉన్నది. బ్రహ్మయే ప్రకృతి. యత్ పునరిదముక్తం దీక్షాపూర్వకం కర్తృత్వం నిమిత్త కారణేష్వేవ కులాలాదిషు లోకే దృష్టం న ఉపాదానేషు ఇత్యాది తత్ప్రత్యుచ్యతే. పూర్వపక్షం ఏం చెప్పారంటే పరమాత్మ నిమిత్త కారణము, ఉపాదాన కారణం కాదు. లోకంలో కుమ్మరివాడు నిమిత్త కారణం అయ్యాడు తప్ప ఉపాదాన కారణం కాలేదు. ఉపాదాన కారణం వేరే మట్టి ఉన్నది. కంసాలివాడు నిమిత్త కారణమే తప్ప ఉపాదాన కారణం కాదు, బంగారం వేరే ఉన్నది. కాబట్టి లోకంలో ఎలా అయితే మనం చూస్తున్నామో సంకల్పించి తయారు చేయువాడు ఎప్పుడూ కూడా నిమిత్త కారణంగానే ఉంటాడు. కులాలు సంకల్పించి ఘటాన్ని చేస్తారు, కంసాలి సంకల్పించి నగరి చేస్తారు, వాళ్ళు నిమిత్త కారణంగానే ఉంటారు. ఉపాదాన కారణం వేరువేరుగా ఉంటుంది. మీరు సంకల్పించి వంట వండారంటే మీరే వంట అయిపోతారని కాదు, వేరే బియ్యం ఏదో తీసుకొచ్చి తీసని వేస్తారని అర్థం. ఉపాదానం వేరే ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈశ్వరుడు జగత్తును సృష్టించేటంటే ఆయనే పోయి కూర్చుని జగత్తును సృష్టించేయడం కాదు. ఆయన వేరే ఎక్కడి నుంచో ఆయన నిమిత్త కారణం అందులో సంకల్పించి మరీ సృష్టించాడు. నేను సృష్టిస్తాను అని సంకల్పించి సృష్టించాడు. అంటే ఆయన తప్పనిసరిగా నిమిత్త కారణమే అవ్వాలి, కానీ ఉపాదానం కావడానికి వీలు లేదు అని పూర్వపక్షం. దానికి సమాధానం చెప్తున్నారు. చెప్పేస్తే అక్కడికి మొత్తం ప్రకరణం టైప్ అయింది. ఇంకా ఆ లూజన్ కూడా అయిపోయింది. నలోకవదిహ భవితవ్యం. అయా మీ లోక దృష్టిని ఇక్కడ మీరు పెట్టద్దు. ఈ ఒక్క అంశంలో మటుకు లోక దృష్టిని పెట్టవద్దు. ఎందుకంటే లోకాలు పుట్టాక వచ్చే దృష్టిని ఆ లోకాలు పుట్టడానికి ముందు మీరు అర్థం చేయాలి. టైం స్కేల్ ఉంటుంది. లోకాలు పుట్టాక వస్తుంది టైం స్కేల్. దాన్ని అంతకుముందు అప్లై చేయాలి. అంతకుముందు టైమే లేదు. తర్వాత సూర్యుడిని పట్టుకుని మీరు టైం స్కేల్ ఫిక్స్ చేసి ఆ టైం స్కేల్ సూర్యుడు పుట్టడానికి ముందు అనే వాడకూడదు. సూర్యుడు పుట్టడానికి ముందు 50 సంవత్సరాల క్రితం అనకూడదు. ఎందుకంటే సంవత్సరం అన్నదే సూర్యుడి నుంచి వచ్చింది. కాబట్టి మామూలుగా ఒక కథ ఇంతకుముందు చెప్పుకుంటారు, చాలాసార్లు చెప్తారు. మళ్ళీ ఈ కుర్రాలు చూస్తే చెప్పాలనిపిస్తుంది. ఒకసారి తండ్రి కొడుకు నడిచి వెళ్తున్నారు. కొడుకు హై స్కూల్ కుర్రాడు. ఆ తండ్రి అంటాడు, నా పెళ్ళి 5 రోజులు పెళ్ళి చాలా పెద్ద పెద్ద పందిళ్ళలో వేసి చాలా గంభీరంగా చేశారు. అంటే వీడు అంటాడు, మరి అయితే నాన్న నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అని మాట్లాడేస్తాడు. సో ఆ విధంగా సూర్యుడు పుట్టడానికి 50 సంవత్సరాల ముందు అనకూడదు. ఎందుకంటే సూర్యుడు వచ్చాకనే సంవత్సరము అనే మాట వస్తుంది. ఇంతవరకు అసలు సంవత్సరం అనే మాట లేదు. కాబట్టి లోకాలు వచ్చిన తర్వాత మీరు తెలివితేటలను ఉపయోగించి మీరు ఏవో కొన్ని నిర్ణయాలు చేసి కూర్చున్నారే, దాన్ని సృష్టికి ముందున్న స్థానికి అన్వయించవద్దు. ఇహ
లోకవత్ న భవితవ్యం. ఇంకా నహి అయం అనుమానగమ్యోర్థః. ఈ అనుమానము చేత తెలుసుకునే విషయం కాదు. అనుమానం అంటే ఇన్ఫరెన్స్. లోకంలో మీరు చూడండి, కుమ్మరివాడిని చూడండి, ఘటన చేయాలనుకుంటాడు, మట్టి తీసుకొచ్చి ఘటన చేస్తాడు. కాబట్టి అనుమానం చేయండి. ఇప్పుడు ఎవడు ఏది చేయాలనుకున్నా వాడు సంకల్పించి ముందుగా చేస్తాడు. సంకల్పించి దానికి కావలసిన ప్రకృతిని ఎక్కడి నుంచో సంపాదించి చేస్తాడు. ఎందువల్లనంటే మనం కుమ్మరి వాడి ఎందుకు మనకు అదే విధంగా కనబడుతోంది కనుక అని మీరు అనుమాన ప్రయోగం చేశారనుకోండి, దాన్ని అనుమానము ఉంటాం. ప్రతివాడు కర్త అయిన వాడు దేనిని తయారు చేసినా ఒక సంకల్పం చేసి తయారు చేస్తాడు. ఉదాహరణకి కుమ్మరివాడు అలాగే చేశాడు. సంకల్పం చేశాక ఆ వస్తువు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకుంటాడు. ఉదాహరణకి కుమ్మరివాడు అలాగే చేశాడు. కాబట్టి దేవుడు కూడా అలాగే సంకల్పించి ఏదో ఒక మెటీరియల్ ఎక్కడి నుంచో మోసుకు తెచ్చుకొని ఈ జగత్తును సృష్టించి ఉంటాడు అని ఆ విధంగా అనుమానం చేయుట తప్పు. ఎందుకంటే ఇది అనుమానం చేత నిర్ణయించదగిన విషయం కాదు. దానికి కూడా హేతు ఏం చెప్పారంటే అనుమానాన్ని బుద్ధి చేస్తుంది. బుద్ధితో మీరు అనుమానం చేస్తారు. బుద్ధికి ఇంకా పుట్టలేదు. సృష్టి అంటే బుద్ధి తర్వాత వస్తుంది. మాయాశక్తి నుంచి మహత్తత్వం, అది బుద్ధి. ఆ మహత్తత్వం యొక్క ఒక అంశ వీడి బుద్ధి. కాబట్టి ఆ మాయాశక్తి నుంచి జగత్ ఎలా వచ్చిందని మనం ఆలోచన చేస్తుంటాం. ఆ మాయాశక్తి తన అధీనంలో పెట్టుకున్న ఈశ్వరుడు. ఇంకా మహత్తత్వం రాలేదు. ఈ మహత్తత్వాన్ని ఆశ్రయంగా పట్టుకుని మీరు అంతకు ముందున్న పరిస్థితిని అంచనా వేయుట కాదు. అలాంటి అంచనాలు వేస్తే ఆ అంచనాలు తప్పుతాయి. ఇప్పుడు ఏడాది ఇన్ఫ్లేషన్ 10% ఉంది. జనరల్గా ఇన్ఫ్లేషన్స్ 10% ఉంటాయి. కాబట్టి మనం కనుక 10% ఇన్ఫ్లేషన్కి ట్యాక్స్ మన ఇంట్రెస్ట్ రేట్ని అడ్జస్ట్ చేసుకుంటే మన ఒరిజినల్ క్యాష్ స్థిరంగా లాస్ లేకుండా ఉంటుంది అని మీరు పెట్టారనుకోండి. ఆ ఏడాది 30% ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, మీ క్యాల్కులేషన్ ఏమైంది? పోయింది. ఒకప్పుడు టోర్నడో వచ్చి మొత్తం అన్ని కొడుకు మొత్తం ఊరే లేచిపోయింది అనుకోండి, మీ క్యాల్కులేషన్స్ ఏమవుతాయి? కాబట్టి అనుమానాన్ని లిమిటెడ్ ఏరియాలో అప్లై చేయగలుగుతారు. కానీ సృష్టికి ఆదికి అనుమానాన్ని పట్టుకెళ్ళిపోయి ఈ లోకానుభవాన్ని అక్కడికి పట్టుకుపోయి అక్కడ ఇలా ఉంటుందో అలా ఉంటుందనే నిర్ణయాలు చేయడానికి అవకాశం లేదు. శబ్దగమ్యత్వాత్తు అస్య అర్థస్య యథాశబ్దమిహ భవితవ్యం. సృష్ట్యాది పరిస్థితి ఏమిటి అన్నది మీరు శబ్దము నుండి, శబ్దము అంటే ప్రమాణము, మహర్షుల యొక్క దర్శనము నుండి వచ్చిన మంత్రము అని అర్థం. శబ్ద ప్రమాణం వల్లనే మీరు తెలియాల్సి ఉంటుంది. అంతే తప్ప మీరు అనుకున్న లోక దృష్టి ఇక్కడ పనికిరాదు. ఇది శబ్దము చేత తెలియదగిన విషయము కనుక, అర్థము అంటే విషయము కనుక ఇక్కడ శబ్దం ఎలా చెప్తే అలా మనం స్వీకరిస్తాము. యథాశబ్దం ఇహ భవితవ్యం. మరి శబ్దం ఏమని చెప్తోంది? శబ్దశ్చ ఈక్షితురీశ్వరస్య ప్రకృతిత్వం ప్రతిపాదయతి ఇత్యవోచామా. ఈ శబ్దము ఈశ్వరుడే జగత్తునకు ప్రకృతి అని మనకి ప్రతిపాదిస్తాం. ఈ విషయాన్ని మేము చెప్తూ ఉన్నాము. నేను దీని అభిప్రాయం ఏంటో తెలుసిన, మీకు భక్తి కానీ జ్ఞానము కానీ పేరు మారే తప్ప నిష్ట ఒకటే. మీరు భక్తి చేయదలుచుకున్నప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, ఈ జగత్తుకు ఆయనే కారణము, కానీ ఆయనతో పాటుగా మరొకటి కూడా కారణము అంటే భక్తి పోయింది లేదని, చెడిపోయింది లేదు. భక్తి చెడిపోయింది. ఎందుకంటే ఈశ్వరుడి మీదన ఈశ్వరుడితో ప్యారలల్గా సేమ్ రియాలిటీ, సేమ్ ప్యారలల్ కెపాసిటీతో ఇంకొక వస్తువు నిలబడి ఉంది అంటే దాని మీద భక్తి చేయొచ్చు. ఈశ్వరుడి మీద ఎందుకు భక్తి చేయాలి? మనస్సు డిస్ట్రాక్ట్ అయిపోతుంది. తలతో అలా ఉంటుంది కూడా. దేవుణ్ణి పూజిస్తే స్వర్గం వస్తుందంటే వీడి దృష్టి దేవుడి మీద ఉంటుందా, స్వర్గం మీద ఉంటుందా? స్వర్గం మీద. ఈశ్వరుడే అన్ని
మనకి నిర్మాణం చేశాడు, కానీ నిర్మాణం చేయడం కోసం ఏదో ఎక్కడి నుంచో ఉడిపించాడంటే మీ దృష్టి ఈశ్వరుడు మీద ఉంటుందో దాని మీద ఉంటుంది. జనరల్గా దాని మీదే ఉంటుంది, ఈశ్వరుడు మీద. కాబట్టి భక్తిలో ఈశ్వరుడు నిమిత్త కారణం అంటే భక్తి కుదరదు. ఆయనే ఉపాదానము ఉన్నప్పుడే భక్తి. ఇంకా జ్ఞానము కూడా. జ్ఞానం అంటే అద్వైత జ్ఞానం కలగాలి. దేనిని తెలిస్తే సర్వము తెలియను, అది తెలుసుకోవడం. ఈశ్వరుని తెలుసుకున్నారు, ఈశ్వరుడు కేవలం నిమిత్త కారణం మాత్రమే, ఇంకా ఉపాదానము తెలియాల్సింది అలాగే ఉంది అంటే వీడికి సర్వము తెలియలేదు. అది జ్ఞానానికి భంగం, భక్తికి భంగం. కాబట్టి అసలు మనస్సుకి డిస్ట్రాక్షనే ఉండకూడదు. యూ షుడ్ నాట్ గివెన్ ఆపర్చునిటీ టు రన్ ఎల్స్వేర్. నేను భక్తి చేస్తే సర్వ జగత్కారుడు ఈశ్వరుడు, మరి ఆయన ఈ జగత్తును దేని నుంచి చేశాడు? తన నుండియే చేశాడు. కాబట్టి ఆ విధంగానే శక్తి బోధిస్తుంది. ఇక్కడికి అధికంగా అయిపోయింది. తర్వాత ఏతేన సర్వే వ్యాఖ్యాతా ఈ ప్రకృతి పరమాత్మయే ప్రకృతి అని నిర్ణయించడం ద్వారా శృతి వాక్యములన్నింటినీ వ్యాఖ్యానించడమైనది. ఏదైనా సర్వే వ్యాఖ్యాత. మళ్ళీ ఎందుకన్నారు వ్యాఖ్యాత అని? ఎప్పుడైనా ఒక పదాన్ని కానీ ఒక ఫ్రేజ్ని కానీ 2 సార్లు అన్నారు అంటే అక్కడికి ఆ ప్రకరణం పూర్తయిపోయింది అని అర్థం. అది ఆయన చెప్తారు. సో భాష్యం ఈక్షతేర్నా శబ్దం ప్రధాన కారణవాదః సూత్రైరేవా పునరాశంక్య నిరాకృతః. ఏమంటే ఇప్పుడు వేదాంతులు ఉన్నారు, వీళ్ళు అద్వైతులు. అద్వైతులు అంటే ఆస్తికులా నాస్తికులా? రెండు కాదు. ఆస్తికులు అంటే జగత్ ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను, దేవుడు అక్కడ ఉన్నాడు, ఇది ఆస్తికులు. అస్థిదిష్టం మతి. నాస్తికులు అంటే జగత్తు నా ఎదురుగా ఉంది, నేను ఎక్కడున్నాను, దేవుడు అనేవాడు ఎవడు ఎక్కడా లేడు, అది నాస్తికులు. ఇప్పుడు అద్వైతులు ఏమిటి? ఇదే అదే, ఇది కాదు అది కాదు, వీళ్ళంతా ఇంకో దాని, ఇది కాదు అది కాదు. కాబట్టి అద్వైతులు ఆస్తికులు కాదు, నాస్తికులు. ఓకే, అద్వైతులకి ఇద్దరు ప్రతిపక్షులే. అద్వైతవాదానికి ఆస్తికవాదము ప్రతిపక్షమే, దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పే వాదము ప్రతిపక్షమే, దేవుడు అసలే లేడని చెప్పే వాదము ప్రతిపక్షమే. ఓకే, అయితే మీరు జనరల్గా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు అద్వైత ఎలా ఉన్నాడు? బాగా పిండి కట్లు బాగా పెట్టాడు, నామం బాగా పెట్టాడని ఒకళ్ళు అంటారు, ఇలా పెట్టాడు. దీన్ని పిండి కట్లు అంటారు. అంటే వీడు పిండి పెట్టుకున్నాడో ఏదో పిండి కట్టు బాగా పెట్టాడు, వేషం బాగా వేసాడు. అద్వైతంలో సర్వము పరమాత్మయే, అహం బ్రహ్మాస్మి అంటున్నాడు. ఇప్పుడు వీడికి ఇద్దరు అపోనెంట్స్ ఉన్నారు. అపోనెంట్స్ అంటే కొట్టుకుంటారని కాదు, థియరిటికల్గా. ఒకడు ఆస్తికుడు అపోనెంట్, దేవుడిని పూజిస్తూ ఉంటాడు, కానీ దేవుడు అక్కడ ఉన్నాడు, జగత్ ఇక్కడ ఉంది, నేను గోడు, దేవుడు అనేవాడు లేడు, నేను జగత్తే అనేవాడు నాస్తికుడు. వీళ్లలో వీడికి మెయిన్ అపోనెంట్, వీడు కొంత రెస్పెక్ట్ చేసి అపోనెంట్ ఎవడై ఉంటాడు? మీరు ఊహించి ఆనెస్ట్ ఆన్సర్ చెప్పండి నాకు. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, జగత్ ఇక్కడ ఉందని చెప్పే ఆస్తికుడు, he should be the opponent of some significance. నాస్తికుడు అసలు వాడిని వాడు కూడా అపోనెంటే, కానీ వాడిని పట్టించుకోరు. అటువంటి అపోనెంట్ ఆస్తికుడే మెయిన్ అపోనెంట్ అని మీరు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ రాంగ్. దీన్ని చూసి నేను ఆశ్చర్యపోతాను. లోకంలో కొన్ని ప్రథలు, ప్రథ అంటే బాగా పాతుకుపోయిన ఒక దృష్టికోణం, దాన్ని ప్రథతే. ఇది ప్రథ, రూమర్ కాదు, ప్రసిద్ధములైన విషయం. లోకంలో అందరూ విశ్వసించే ట్రెడిషన్ అని అనొచ్చు. సో కొన్ని ప్రథలు ఉంటాయి. తర్వాత జనుల యందు కొన్ని ధారణలు ఉంటాయి. ధారణలు పైగా
జనులని మీరు మార్కెట్ ప్లేస్ అన్నట్టు కాకుండా ఆ జనుల మధ్యలో కొంతమంది విద్వాంసులు, మహాత్ములు, పండితులు, గురువులు ఉంటారు. వాళ్ళు చెప్పినవే జనంలో ప్రసరిస్తూ ఉంటారు. ఆ పండితుల్ని, విద్వాంసుల్ని అడిగితే వాళ్ళు కూడా అవే పట్టుకుంటారు. కొన్ని ధారణలు శాస్త్రంలో ప్రవేశిస్తే ఈ ధారణలు, ఈ ప్రథలు ఇవన్నీ కూడా పూర్తిగా డిస్మిస్ చేయబడుతూ ఉంటాయి. అది చూసి 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 నా నడుము చెట్లను కట్టేసింది. ఎందుకంటే యూ కెన్ నెవర్ ఎవర్ ఐడెంటిఫై విత్ ది పబ్లిక్ పొజిషన్. కెనాట్ ఐడెంటిఫై. మార్కండేయ కన్సూ గారిని అడిగారు, ఈ ఎలక్షన్స్ దీని మీద మీ అభిప్రాయం ఉంది. దే ఆర్ ఆల్ ఫార్స్ అని చెప్పారు. దాని మీద వారం రోజులు గింజుకున్నారు అందరూ. మళ్ళీ ఇంకొకడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసేదాకా దీని మీదే గింజుకున్నారు. ఇంకొకటి చేసిన తర్వాత ఇది మర్చిపోయారు. ఆ రకంగా శాస్త్రంలో ఉన్న స్టేట్మెంట్స్ తీసి బయటపడేస్తూ ఉంటే జనాలు గింజుకుని వీడిని తిట్టుకుంటారు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పిన దానికి లోక దృష్టికి అసలు ఎక్కడా పొంతనం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఏమైంది, శంకరులు ఏమంటున్నారంటే ఆస్తికవాదులు ఉన్నారు. ఎవరు ఆస్తిక ద్వైతులు? అందరూ ద్వైతులే. నాస్తికులు ద్వైతులే, ఆస్తికులు ద్వైతులే, వీళ్ళందరూ ద్వైతులే. ఆస్తిక ద్వైతులు ఎవరో పెట్టుకుంటారా? నైయాయికులు ఆస్తిక ద్వైతులు. నవ్య మీమాంసకులు, మీమాంసకులు, జగన్మీమాంసకులు నాస్తికులు. దేవుని వాళ్ళు ఒప్పలేదు. కుమారుల భట్టు, శబరస్వామి, జైమిని మహర్షి, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ పుస్తకాల మీద వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు దేవుణ్ణి అంగీకరించారు. సో వాళ్ళు నాస్తికులు. వాళ్ళని తీసుకుంటారు. నవ్య మీమాంసకులు, కొత్త మీమాంసకులు. అంటే కొత్తవాళ్ళంటే నిన్నమన్నట్టు వాళ్ళని కాదు, 10వ శతాబ్దం ఆ తర్వాత వచ్చిన ముఖ్యమైన పేర్లు ఆపదేవుడు, ఖండదేవుడు, ఆపదేవుడు, ఖండదేవుడు, పార్థసారథి మిశ్ర, ఇలాంటి నవ్య మీమాంసకులు. వీళ్ళు ద్వైతులు, దేవుణ్ణి అంగీకరించే ద్వైతులు. వైయాకరణుడు, వ్యాకరణం వాడు. పాణిని మహర్షి పాపం ఈ వీటిల్లో దిగలేదు, ఆయన సూత్రాలు చెప్పేసి ఉండిపోయాడు. కానీ నాగేశ భట్టు, కయ్యట్టు మొదలైన వాళ్ళందరూ కూడా వ్యాకరణం కూడా ఒక దర్శనము అనే స్థాయికి పట్టుకుపోయారు. స్ఫోటనాలు విషయాలు ప్రవేశపెట్టి వాళ్ళు కూడా ఈశ్వరుని అంగీకరించే ద్వైతులు. ఇంకెవరు ఉన్నారు ఈశ్వరుని అంగీకరించే ద్వైతులు? ప్రాచీనులు, వైశేషికులు. వాళ్ళు కూడా ఈశ్వరుని అంగీకరించే ద్వైతులు. వీళ్ళందరూ యోగులు ఈశ్వరుని అంగీకరించే ద్వైతులు. వీళ్ళందరూ ఆస్తిక ద్వైతులు. ఇక నాస్తిక ద్వైతులు ఎవరో తెలుసిన? సాంఖ్యులు. వాళ్ళు నాస్తికుల్లో మొట్టమొదట పెట్టాలి వాళ్ళకి. ఎందుకంటే ఒక సూత్రం రాసి పెట్టాడు ఆయన కపిల మహర్షి. ఈశ్వరా సిద్ధే సూత్రం. అంటే ఈశ్వరుడు మా లెక్కలో సిద్ధించుట లేదు అని కొట్టు రాశాడు. ఆయన నాస్తికుడు. ఇప్పుడు అద్వైతులకి ప్రధాన ప్రతిపక్షం ఎవరో తెలిసిన? వీళ్ళెవరు కాదు, ఆయనే ప్రధాన ప్రతిపక్షం. వీళ్ళెవరు కాదు. అంటే వీళ్ళకి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాడికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళదండి బిలీఫ్ సిస్టమ్స్. యుక్తి వేడిసింది దీంట్లో అంతా బిలీఫ్. మేము ఎక్కడున్నా ఎదుర్కొన్న జగత్తు దేవుడు అక్కడ ఎక్కడ ఉన్న ఎదురు చేశాడు అంటే దాంట్లో యుక్తి ఏముంది? అంత బిలీఫే కదా. కాబట్టి బిలీవ్ చేసేవాడిని వాటితో మీరు వాదం ఏం చేస్తారో సరే శుభం కూడా వీళ్ళు మీ బిలీఫ్లో ఉండమని వదిలేయాలి తప్ప వాడిని ఏం వాదిస్తాం? వీడు నాస్తికుడు ఉన్నాడే, వాడు ప్రపంచంలో ఉన్న యుక్తులన్నీ పోగేసుకొస్తుంది. మోస్ట్ రేషనల్ థింకర్. ఎందుకంటే వాడు బిలీఫ్ వాడికి లేదు, లేదంటే యాక్సెప్టెడ్. ఇది చేప ముందంటే తీసుకునే వాళ్ళందరూ బిలీవ్ చేస్తారు. వాళ్ళతో మీరు వాదిస్తున్నానికి ఏముంటుంది? మాకు తగ్గిందండి మేము తీసుకున్నాం, మీరు తీసుకోమండి, ఆయన ఇంటికే ఇస్తున్నాడు, మాకు నచ్చింది మేము తీసుకున్నాం, వాళ్ళతో మీరు ఏం వాదిస్తారు? జన విజ్ఞాన వేదిక కూడా ఒకడు వస్తాడు, వాడు మొత్తం ఆస్మా అంతా చదువుకుని వస్తుంది. చేప ముందులో ఏముందో అనాలిసిస్ చేయించారు కదా, ఆ అనాలిసిస్ కాపీ ఒకటి తెచ్చుకుంటాడు. ఓ డాక్టర్ దగ్గర కూర్చొని ఆస్మాటిక్ డిసీజ్కి పుట్టుపూర్వోత్తరాలన్నీ స్టడీ చేసుకుని ఆ పేజీలు ఇవ్వకుండా తెచ్చుకుంటాడు. వచ్చి కూర్చుంటాడు. మీరు వాడితో మాట్లాడాలి, మిమ్మల్ని నిలబడేవాడు వాడు.
ఈ బిలీవర్ని ఒకటి తీసుకొచ్చి పెట్టారనుకోండి, వాడేదో తల తోకాలనుకున్నా చెప్తాడు. వాడికి సమాధానం మీరు చెప్పడానికి కష్టపడచ్చు. కానీ జన విజ్ఞాన వేదిక వాడికి సమాధానం చెప్పాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే వాడు చెప్పినవన్నీ చాలా మటుకు మీరు అంగీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడు కరెక్ట్గా మాట్లాడతాడు, యుక్తియుక్తంగా మాట్లాడతాడు, చాలా మటుకు అంగీకరించాలి. కానీ అట్ ది సేమ్ టైం వాడిని మీరు నిరాకరించాల్సి ఉంటుంది. కష్టం. యుక్తియుక్తంగా మాట్లాడి వాడిని నిరాకరించడం కష్టం. బిలీఫ్ అని వాడిని మీరు నిరాకరించడం చాలా తేలిక కదా అని నిరాకరించడం కూడా అసలు అనవసరం, నిరాకరించక్కర్లేదు. ఏదైనా సర్వే వ్యాఖ్యాత. ఈ సాంఖ్యులను ఒక్కళ్ళని నిరాకరిస్తే ఈ మిగిలిన ఆస్తికం వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళందరినీ కూడా మనము తీసి పారేసినట్టే అయిపోతుంది. వీళ్ళని అసలు పట్టించుకోక్కర్లేదు. అయితే ఇక్కడ ఆస్తిక నాస్తిక శబ్దాన్ని నేను ఒక అర్థంలో వాడాను, ఇంకో అర్థంలో వాడే పద్ధతి ఏదో ఉంది. నేను అది పెట్టి మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఒక అర్థంలో దాన్ని వాడి ఈ అధికరణాన్ని నేను నిర్వహిస్తూ ఉన్నాను. సరిపడిందండి. ఈక్షతే నా శబ్దం అని మొదలుపెట్టాను. మీరు మర్చిపోయి ఉంటారు, నేను చెప్పాను ఈక్షత అధికరణం. ఎప్పటికప్పుడు పరగడుపోను శాంతం. ఇప్పుడు నేను మళ్ళీ ఈక్షత్యధికరణం ఇప్పుడు రేపటి నుంచి మొదలుపెట్టి చెప్తే, అమెరికా వెళ్ళడం మానేసి ఈక్షత్యధికరణం చెప్తే అబ్బా స్వామిజీ ఎంత బాగా చెప్పారు అంటే ఇంతకుముందు మేము అబ్బాయి ఇంతకుముందు మేమేమవుతుంది. గాడ్ బ్లెస్ యూ, మీరు అలాగే ఉంటుంటే ఏం పర్వాలేదు. కానీ నాకు మాత్రం ఈక్షత్యధికరణం నేను చెప్పాను ఇక్కడ, నాకు బాగా గుర్తు. అవధాని గారి కోసం చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ నేను అవధాని గారిని చూడలేదు కూడా, ఆ బాధ్యత నాకు కలగలేదు. వారు ఏదో బిజీగా ఉన్నారా, నా బిజీలో నేనున్నాను. ఆయన వేద భారతికి చాలా సేవ చేస్తూ ఉన్నారు. సో ఈక్షత్యధికరణంతో మొదలెట్టాం. చతుర్సూత్రి అయిపోయిన వెంటనే ఉన్న అధికరణమే ఈక్షత్యధికరణం. దాంతో మొదలుపెట్టి అక్కడ ఎవళ్ళని మీరు నిరాకరించారు? అశబ్దం. నువ్వు వేదంలో చెప్పింది నువ్వు చెప్పింది ఒకటి కాదు. శబ్దం అంటే వేదం. ఇప్పుడే అనుకున్నాం కదా శబ్దము. వేదంలో చెప్పిన దానికి నువ్వు ఈశ్వరుడు లేడంటున్నావు, అది ఒప్పుకోము. ఈశ్వరుడు ఉన్నాడు. ఎందుకని? నువ్వు చెప్తున్న ప్రధానము తనంత తానుగా జగత్తుగా తయారైందనేటువంటి నీ లాజిక్ అది అశబ్దం. నీ లాజిక్ బాగానే ఉంది, మేమేం లాజిక్ని కాదంటలేదు. కానీ అశబ్దం, వేదంలో చెప్పింది అది కాదు. ఎందువల్ల? ఈక్షతే. అశబ్దం వేదములో చెప్పబడని ప్రధానము నా జగత్కారణము కాదాలదు. ఎందుకని? ఈక్షతే, సంకల్పించుట వలన. ప్రధానము జడము, అదేం సంకల్పిస్తుంది? సంకల్పించేవాడు ఒకడు ఉండాలి, వాడే ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు సిద్ధిస్తున్నాడు తప్ప ఈశ్వరుడు సిద్ధించడు అనే మాట తప్పు అని అక్కడ మొదలుపెట్టి ప్రధాన కారణవాదము అంటారు. అంటే ప్రధానమే జగత్కారణం తప్ప ఆ ఈశ్వరుడు అనేవాడు అవసరం మాకు లేదు అనే వాదం ప్రధాన కారణవాదం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ, బిగ్ బ్యాంగ్ నుంచి జగత్తు పుట్టిందంటాడు. జన విజ్ఞాన వేదిక కూడా చదువుతూ వస్తుంది. బిగ్ బ్యాంగ్ నుంచి జగత్తు పుట్టిందండి అని వస్తుంది. బ్రహ్మగారు పద్మంలో కూర్చుని జగత్తు చేయడం ఏమిటండి? బిగ్ బ్యాంగ్ నుంచి పుట్టిందంటాడు. వాడు బాగా చదువుతూ వస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఓ జ్యోతిషం ఆయనో లేకపోతే ఓ పురోహితుల్లో తీసుకొచ్చి కూర్చోబెడతారు. నామాలో దగ్గర పెళ్లి గట్టు పెట్టిన వాడు కూర్చోబెడతారు. ఈ టీవీ వాడు ఆ యాంకరు. ఆయనకి ఈ సబ్జెక్ట్లో ఏమీ తెలియదు. ఆ యాంకర్ ఇప్పుడు బీబీసీ వాడు హార్ట్ అటాక్ అని ఒకటి పెడతాడు. దాంట్లో ఆ యాంకర్ అన్ని స్టడీ చేస్తుంటాడు. స్టడీ చేసి మొత్తం అంతా త్వరగా స్టడీ చేసి వాడు ప్రశ్నలు వేస్తాడు. అలాగే మన దగ్గర కూడా కరెంట్ థాపర్ మొదలైన వాళ్ళు ఆ విధంగా స్టడీ చేసి వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు. మన వీడి యాంకర్లు మన దగ్గర ఉన్న 36 తెలుగు ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఉండే ఈ యాంకర్స్ వీళ్ళు స్టడీయా నా మొహమా ఏదో వచ్చి కూర్చుంటారు. కొంచెం చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నాడని చెప్పి కూర్చోబెడతారు. కూర్చోబెడితే వాడు దీనికి తలపుతాడు, దానికి తలపుతాడు. వాడికి తెలుసున్నది ఏం తప్ప. వీళ్ళందరికీ పెంచి పెట్టి వాడు అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎదురులోకి 30 ఎదురులోకి వీళ్ళు ఇలా కొట్టేసుకుంటూ ఉంటుంటే ఇంతవరకు మీరు కొట్టుకోలేదు చాలు, ఒక్క నిమిషం సేపు ఆగితే మేము కమర్షియల్ చూపిస్తాం, అదైన తర్వాత మళ్ళీ మీరు కొట్టుకోవడానికి ఇదంతా ఓ ఫార్స్ నడుస్తూ ఉంటుంది.
ఆ యాంకర్లు ఎవరు కూర్చోబెడతాడు? జన విజ్ఞాన వేదిక వాడిని కూర్చోబెడతాడు. వాడు దీనికి పట్టుబడిపోయి ఉంటాడు. వాడు ప్రధాన కారణవాది. వాడు జన విజ్ఞాన వేదిక అంటే ప్రధాన కారణవాదం అదే. వాడు థరోగా ఉంటాడు. వాడు అంతా స్టడీ చేసుకుని వచ్చి కూర్చుంటాడు. ఈయన పురోహితుడిని ఈయన కూర్చోబెడతారు. ఈయన మనం టీవీలో కూర్చున్నామని సరదాయే తప్ప, ఉబలాటమే తప్ప ఆయన స్టడీ చేసింది ఏమీ ఉండదు. ఏం చెప్తాడు ఈయన? ఈయన చెప్పింది ఏమంత కొత్తగా ఏమి ఉండదు. అప్పుడప్పుడు ఎవరైనా సమర్థం దొరికితే ఉండాలి తప్ప, లేకపోతే ఈ జన విజ్ఞాన వేదిక వాడు హీ క్యాప్చర్స్ ది అటెన్షన్ ఆఫ్ ఆల్ పీపుల్. వాడు హీ స్టీల్స్ ది షో. అలా అయిపోతుంది. కాబట్టి ప్రధాన కారణవాది ఎప్పుడూ బలం ఉంటుంది. ఎందుకంటే వాడు లాజికల్గా పోతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ బిలీఫ్ సిస్టమ్స్ని పట్టుకుని వెళ్ళాలి. ఈ ప్రధాన కారణవాదాన్ని బాదరాయణ మహర్షి పునఃపునః ఆశంక్య ఎన్నిసార్లు లేవనెత్తి ఖండించారో చెప్పశక్యంగా. యక్షతర్నాశంలో ఖండించారు, ఆనందమయాధికరణంలో ఖండించారు. ఇప్పుడే మళ్ళీ బ్రహ్మయే ఉపాదాన కారణము, నీ ప్రధానం కాదు అంటూ ప్రకృతి అధికరణంలో మళ్ళీ పెద్దగా ఖండించారు. సర్వత్రా ప్రధాన కారణవాదాన్ని ఖండిస్తూ సూత్రాలను ఆయన రచించినారు. తస్య హి పక్షస్య ఉపోద్బలకాని కానిచిల్లింగాభాసాని వేదాంతేషు ఆపాతేన మందమతీన్ ప్రతిభాంతి. ఇది ఎందుకని ప్రధాన కారణవాదాన్ని అంత ఎక్కువగా పునఃపునః లేవనెత్తి ఖండించటం ఎందువల్ల అలా చేశారంటే, వాడు హేతువులు చెప్తాడు. లింగము అంటే హేతువులను చెప్తాడు. ఆ హేతువు ఎలా ఉంటుందంటే, అవును కదా మరి ఈ ఈశ్వరుడు లేడు కదా అనిపించటం. వీడి బిలీవర్ ఉన్నాడు, వీడు ఏ హేతువు చెప్పలేడు. వాడికి హేతువు చెప్పాలనే ఉత్సాహమే ఉండదు అసలు. ఒకవేళ వాడికి కూడా కొంచెం ఉలాటపడి వీళ్ళు చెప్తున్నాడు కదా మనం కూడా చెప్తామని ఏదో చెప్తాడు. చెప్తే అది వీగిపోతుంది, నిలబడదు. మనం చూడవచ్చు డిబేట్స్. ఇది ఎక్కడ పరిస్థితి కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ ప్రధాన కారణవాది చెప్పే హేతువులు ఉన్నాయి చూసారా, లింగములు, అవి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎవరికి? మందమతి, సామాన్య జనులకు, లోతైన ఆలోచన లేని వాళ్ళకి అనిపిస్తుంది. అవును వల్ల వీళ్ళు చెప్పింది కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ అవి హేతువులు యథార్థం లోతుగా చూస్తే అవి హేతువులు కాదు, హేత్వాభాస. చేపమందు దృష్టాంతంలో కూడా వాడు ఆస్మా గురించి, తర్వాత మందు ఆ చేపమందు యొక్క కాన్స్టిట్యూషన్, దాంట్లో ఏమున్నాయి, ఏమి స్టెరాయిడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎంత స్టడీ చేసినా వాడి హేతువుకు అందని ఫ్యాక్టర్ ఒకటి ఉంది. అదేమిటంటే ఫెయిత్. ఎందుకంటే ఈ ఫెయిత్ అన్నది, నేను అంటున్నది అన్సైంటిఫిక్ అండ్ ఇల్లాజికల్ ఫెయిత్ గురించి నేను చెప్పట్లేదు. సైంటిఫిక్ అండ్ లాజికల్ ఫెయిత్ ఉంటుంది. దాన్నే ప్లెసిబో ఎఫెక్ట్ అని అంటారు. వాడికి నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాడికి ఆ డాక్టర్ అంటే నమ్మకం, బాగా నమ్మకం ఉండాలి. ఈ డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్, ఆయన హస్తవాసి మంచిది నమ్మకం ఉండాలి. ఆయన ఏం చేస్తాడు? షుగర్ పిల్ ఇస్తాడు. షుగర్ షేప్లో ఇస్తే తగ్గదు, షుగర్ పిల్ ఇస్తాడు. కానీ ఆ పిల్ ఎలా ఉంటుందంటే యాంటీబయాటిక్ లాగా ఉంటుంది. ఆ కలరు అన్నీ అదే ఉంటుంది. అది ఇస్తాడు, అది వేసుకుంటాడు, తెగిపోతుంది. అట్లీస్ట్ తాత్కాలికంగానైనా తగ్గుతుంది, ఫర్ 24 hours అయినా తగ్గుతుంది. దాంతో వాడు ఏమనుకుంటాడు? తగ్గింది, ఇది మందు పనిచేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సైంటిఫిక్ ఫెయిత్. అంచేతే వాళ్ళు డ్రగ్ యొక్క ఎఫెక్ట్ని అంచనా వేసే టైంలో ఈ ప్లెసిబో ఎఫెక్ట్, డబుల్ బ్లైండ్ స్టడీస్ అని ఉంటాయి. డబుల్ బ్లైండ్ అంటే ఏమిటి? ఇచ్చి డాక్టర్కి ఏది ప్లెసిబో ఏది రైట్ మెడిసిన్ వాడికి తెలియదు. డాక్టర్ పుచ్చుకునే పేషెంట్కి వాడికి ప్లెసిబో వచ్చిందా లేకపోతే మందే వచ్చిందా వాడికి తెలియదు. ఈ మొత్తం అంతా కంట్రోల్ చేసేవాడు ఎవడో పైన ఉంటాడు, వాడు చూస్తూ ఉంటాడు. దాంతో మీకు సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఏమీ లేకుండా వాడు స్టడీ చేస్తాడు. సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఎంత మీరు పడితే అంత తగ్గించి స్టడీ చేస్తారు. చేస్తే
మందు వల్ల 60 మందికి తగ్గింది, ప్లసీబో వల్ల 40 మందికి తగ్గింది 100 మందిలో అంటే ఆ డ్రగ్ శాంక్షన్ అయిపోయి మార్కెట్లోకి వచ్చేస్తుంది. మందు వల్ల 50 మందికి తగ్గింది, ప్లసీబో వల్ల 50 మందికి తగ్గింది అని రిజల్ట్ వస్తే అది పెండింగ్లో పెట్టి ఫర్దర్ స్టడీస్ చేయమంటారు, రిజెక్ట్ చేయని డ్రగ్. మందు వల్ల 40 మందికి తగ్గింది, ప్లసీబో వల్ల 60 మందికి తగ్గింది అంటే అప్పుడు కూడా రిజెక్ట్ చేయరు, ఫర్దర్ స్టడీస్ చేయాలి. మందు వల్ల 30 మందికి తగ్గి ప్లసీబో వల్ల 70 మందికి తగ్గితే మందు వేసిన దానికి మందు వెయ్యని దానికి తేడా ఏమి లేదు కదా, నీ మందు రిజెక్ట్ చేశారు. కాబట్టి మీరు టాబ్లెట్ వేసుకుంటున్నారంటే దట్ ఈస్ ప్రూవ్ టు బి ఎఫెక్టివ్ ఓన్లీ టు 70% ఎక్స్టెంట్ ఆర్ 60%. అది 100% ఏ డ్రగ్ లేదు ఈ సృష్టిలో. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, సైంటిఫిక్గా యాక్సెప్ట్ చేస్తున్నాం. దీన్నే లాజికల్ అండ్ సైంటిఫిక్ ఫెయిత్ అంటారు. ఈ చేప మందు వల్ల తగ్గి వాళ్ళకి లాజికల్ అండ్ సైంటిఫిక్ ఫెయిత్ వల్ల తగ్గుతుంది, తగ్గి వాళ్ళకి. ఆ సంగతిని జన విజ్ఞాన వేదిక వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగే సమర్థులు కూర్చోవాలి. అటువంటి సామర్థ్యాన్ని రెస్పెక్ట్ చేయగలిగే యాంకర్ ఉండాలి. లేకపోతే వీడిని చెప్పనివ్వరు, కమర్షియల్ పెట్టేస్తారు మధ్యలో. అయితే వాడు అది చేసి వీళ్ళేమో మాట్లాడుతున్నట్లా చేస్తారు. ఆ యాంకర్ సరైన వాడు ఉండాలి. యాంకర్ ఏం చేయాలి, నువ్వు వాడు ఆయన ఏదో మంచి పాయింట్ చెప్తున్నారు చెప్పని అనే అథారిటీ ఉన్న యాంకర్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మీకు? ఆ వాదాలు ఏమీ ఉండవు, చేతనే ఏవో అర్థం లేకుండా పోతూ ఉంటాయి అలా. కాబట్టి మందమతులకి అబ్బా ఎంత యుక్తిగా చెప్పాడు రా అని అనిపిస్తుంది, కానీ లోతుగా పరీక్ష చేసి వారికి వాటిల్లో ఉండే దోషాలు కనపడతాయి. అంచేతనే అవి హేతువులు కాదు, హేత్వాభాస, హేతువులా కనపడతాయి కానీ వాటిల్లో లొసుగు ఉంటుంది. కాబట్టి సాంఖ్యవాదులు చెప్పే హేతువులలో లొసుగులు చూపించి సాంఖ్యవాదాన్ని నిరాకరణ చేసుకుంటూ వచ్చినారు. సచ ఆద్యకారణాన్యత్వాభ్యుపగమాత్ ప్రత్యాసన్నః వేదాంతవాదస్య అద్వైతుల సిద్ధాంతానికి ఈ సాంఖ్యవాదం చాలా దగ్గర. చెప్పినే కొన్ని సందర్భాల్లో మీరు జన విజ్ఞాన వేదికను సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫెయిత్ గారిని బిలీవర్ ఉన్నాడు చూసారా, బిలీవర్ని సపోర్ట్ చేయాలా, జన విజ్ఞాన వేదికను సపోర్ట్ చేయాలా అంటే మీరు బొట్టోలు అయితే నామం పెట్టుకుని వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు, వీడు బిలీవర్ని సపోర్ట్ చేస్తారనుకుంటారు. కానీ తీరా వీడు జన విజ్ఞాన వేదికను వారిని సపోర్ట్ చేశారనుకోండి, ఇప్పుడు అందరూ ముక్కు మీద వెళ్ళచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. ఈ ఆస్తికవాదులు అందరూ ఎంత వాదించినా వేదాంతానికి వాళ్ళు దగ్గరికి రాలేరు. ఎందుకో తెలుసునండి, జగత్తు కార్యం, పరమాత్మ కారణం. వీళ్ళు అందరూ కూడా ఈ తార్కికులు, వైశేషికులు, నైయాయికులు, పౌరాణికులు వీళ్ళందరూ కూడా కార్యం వేరు కారణం వేరు అనే చెప్తున్నారు. కార్యం వేరు కారణం వేరు, దేవుడు వేరు జగత్తు వేరు. కానీ ఒక్క సాంఖ్యులు మాత్రమే కార్యము కారణము కంటే అనన్యము. ఇది నేను మీద మీకు ఒప్పుకుంటే బోళ్ళంత బ్రహ్మసూత్రాలు చదవచ్చు. అనన్యత్వాధికరణం ఉన్నది, తదనన్యత్వాధికరణం. కార్యము కారణము కంటే భిన్నము కాదు. మీకు నేను ఆ లాజిక్ చూపిస్తాను, తలసారి చూపించాను. ఇప్పుడు ఇక్కడ నగ నెక్లెస్ పెట్టారు ఏమండి, ఈ నెక్లెస్ కార్యము, ఓకే, బంగారము కారణము. ఈ రెండు వేరువేరని చెప్తాడు బయట. నేను గమనించాను, ఈ రెండు వేరువేరని చెప్తాడు బయట. అంత మూర్ఖుడు పడేదానికి ఒకటి ఏంటంటే ప్రపంచం. ఫిలాసఫీకి ద్వైతికి అసలు ఏమీ సంబంధం లేదు. వేరే సాంఖ్యుడు చాలా దగ్గరికి వచ్చేస్తాడు. ఒక్క ఈశ్వరుడు లేడనే పాయింట్లో వాడిని మనం రిజెక్ట్ చేయాల్సి వస్తుంది తప్ప చాలా లాజికల్గా మాట్లాడు. ఇప్పుడు నగ, ఆ నెక్లెస్ బంగారము ఏమండి. ఇప్పుడు ఈ నెక్లెస్ కారణము, కార్యము, బంగారము కారణము. ఓకే బాగుంది.
కారణము కార్యము ఒకటేనా వేరువేరా? వేరువేరు. ఏమండి? అయితే వేరువేరు ఉంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. బంగారం వేరుగా ఉండాలి, ఆభరణం వేరుగా ఉండాలి. ఏమో చూపించు, 2 చూపించున్నాను. అసలు ముందు 2 చూపించు. 2 చూపించలేవు, ఒకటే చూపిస్తావు. ఏమండి? అవి ఎలా వేరువేరుగా ఎలా ఉన్నాయో చూపించు. అంటే అంటాడు విడదీయలేని విధంగా కలిసిపోయి ఉన్నాయండి. అయుత సిద్ధములు విడదీయలేని విధంగా కలిసిపోయి ఉన్నాయంటే ఒకటే అయింది కదరా, అది 2 ఎందుకు అయింది? చూపించు. 2 ఏమిటో చూపించు, నాకు వేరువేరుగా చూపించాను. చూపించు. అలాగే ఇది జగత్తు. ఈ జగత్తుకు దేవుడు కారణము. నువ్వు వేరువేరుగా చూపించినావు అంటే చూపిస్తుంది. ఇగో ఇదంతా జగత్తు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. వాడితో మీరు ఏం వాదిస్తారు? వాడికి దండం పెట్టిన ఆయన నువ్వు వెళ్ళి జపం చేసుకోమని చెప్పి ఇంకా వాటితో వాదన ఏముండదు. వాదన ఎక్కడ ఉంటుందంటే ఈ సాంఖ్యులతో. వాడు ఒప్పుకుంటాడు కారణము కార్యము ఒకటే, కారణము కార్యము 2 వేరువేరు పదార్థములైతే కావు. కారణము స్వతంత్రంగా నిలబడి ఉంటుంది, కార్యం మటుకు కారణము కంటే భిన్నంగా ఇతరముగా, ఇతరముగా అంటే భిన్నముగా ఎప్పటికీ నిలబడలేదు. కారణ కార్య అనన్యత్వం. అదేవిధంగా జగత్తులకు ఉపాదానం పరమేశ్వరుడు. ఈ జగత్తు పరమేశ్వరుడు కంటే భిన్నంగా దీనికి మనుగడయే లేదు అని మనం చెప్పడానికి కావలసినటువంటి కారణకార్య అనన్యత్వం ఏదైతే కలదో దానిని ఒప్పుకున్న ఒకే ఒక బుద్ధిమంతుడి సాంఖ్యుడు. మిగతా వాళ్ళందరూ కూడా కారణకార్యములకు భేదమే స్వీకరిస్తున్నారు. కాబట్టి వేదాంతులకు చాలా దగ్గరగా వచ్చాడు ఈ సాంఖ్యుడు. ఉదయం శంకరులు అన్నారు సాంఖ్యుల్ని, అరే నీ ప్రధానమే వేదాంతుల యొక్క మాయాశక్తి, ఆ మాయాశక్తిని అధిష్ఠించినదే పరబ్రహ్మ అని ఇంత మాత్రం నువ్వు ఒప్పుకో. 2 మాటలు ఒప్పుకో. ఈ 2 మాటల్లో ఒప్పుకోవాల్సింది ఒకటి ఊరికే చేంజ్ ఆఫ్ నేమ్, ప్రధానాన్ని మాయాశక్తి అని చేంజ్ ఆఫ్ నేమ్. రెండవది ఈ మాయాశక్తికి అధిష్టానము ఉంది, అదే పరమాత్మ. అది ఎడిషనల్ ఆస్పెక్ట్ విచ్ హి హస్ టు అగ్రీ. ఇట్స్ అన్ ఎడిషనల్ థింగ్. ఈ 2 ఒకటి చేంజ్ ఆఫ్ నేమ్. కాబట్టి పేరు మార్చుకోవడానికి అభ్యంతరం ఉంటుంది. కానీ మేమే ఒప్పుకుంటాం నీ పేరు, మేము మా మాయాశక్తి అనే పేరు వదిలిపెట్టేసి నీ పేరు మేము పెట్టేసుకుంటాం ప్రధానము. కానీ ప్రధానము అధిష్టానము గలది, ఆ అధిష్టానమే పరమాత్మ అని నువ్వు ఆ ఒక్క పాయింట్ ఒప్పుకో. నువ్వు మేము ఒకటే అని కౌగిలించుకున్నంత పని చేస్తారు. కాబట్టి సాంఖ్యవాదులు వేదాంతానికి చాలా దగ్గరగా వస్తారు. మీకు ఇంకో రహస్యం చెప్పంటారా? నేను గమనించిన, మీరు అన్నిటా భావించదు. ఇంతవరకు నేను చూసిన జన విజ్ఞాన వేదిక పర్సన్ అటెండ్ అయిన ఇటువంటి చర్చలు ఎన్నైతే ఉన్నాయో, గ్రహణం టైంలో చర్చ ఉంటుంది, ఇంకా ఇలాంటి చర్చలు ఏవో ఉంటాయి. మొన్న చర్చ వచ్చింది జన విజ్ఞాన వేదిక వాటికి. ఏమిటా చర్చ అంటే, ఈ పిల్లలందరినీ పడుకోబెట్టేసి ఒకటి తొక్కేస్తూ ఉంటుంది. తొక్కేస్తే వాళ్ళ వ్యాధులు తెచ్చిపోతాయని వాళ్ళ నమ్మకం. దీని మీద చర్చ వస్తే ఒక పండితుడిని పెట్టారు. ఆయన అంతా అవకతవకగా చెప్పాడు, అలా తొక్కడం సరైన వాడి ఈ జన విజ్ఞాన వేదిక వాడు చెలరేగిపోయి మాట్లాడేస్తారు. ఎక్కడైనా ఇలాగే ఉంది, ప్రతి డిస్కషన్లోనూ ఇలాగే ఉంది. నేను ఇఫ్ యూ ఆస్క్ మై ఒపీనియన్ హూ ఈజ్ నియరెస్ట్ టు యువర్ విషన్ అంటే జన విజ్ఞాన వేదిక వాడు ముట్టు పెట్టుకోడు, దేవుణ్ణి ఒప్పుకోడు. కానీ మన సిద్ధాంతాన్ని దగ్గరగా వాడే వస్తుంది. వీడు గట్టిగా నామాలు పెట్టుకోవడం, అది పిండి కట్టలు పెట్టుకోవడం అలా చేసి ఉంటున్నాడే, వీడు మన సిద్ధాంతానికి దరిదాపు కూడా. ఏం చెప్పుకుంటారు? ప్రారంభం అలా ఉంటున్నారు చేస్తుంది. నాకు ఆశ, వీడి దగ్గరగా వస్తే బాగున్నాను నాకు ఆశ, కానీ వాడు రాదు. వాడి వల్ల కాదు. ఏం చేస్తాం? గ్రహణం గురించి చర్చ వచ్చినప్పుడు వీడు చెప్పే ప్రతి మాట తప్పే, జన విజ్ఞానవాదికి వాడు చెప్పే ప్రతి మాట తప్పే. ఏం చేస్తాం? ఈ మాట బయటకు వెళ్ళి చెప్పామనుకోండి చాలా బదనామయ్యే అవకాశం ఉంది. తర్వాత లేనిపోని కాంట్రవర్సీ కూడా క్రియేట్ అవుతుంది.
ఎనీవే నేను మీకు ఇక్కడ ఉన్నదాన్ని హైలైట్ చేయడం కోసం ఏదో మోడర్న్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్. కాబట్టి ఈ వేదాంతవాదానికి ద్వైతవాదానికి చాలా దూరం. దేవుడు లేడన్నవాడు ద్వైతవాదానికి దగ్గర ఎలా ఉంటాడు? అవడం. వేదాంతవాదానికి చాలా దగ్గర ఉంటాడు ఈ సాంఖ్యం. కేవల ప్రభృతిభిశ్చ కైశ్చిత్ ధర్మసూత్రకారైః స్వగ్రంథేష్వాశ్రితః. దేవలుడు అని ఒక ఆయన ఉన్నాడు. అలాగే మనుస్మృతికారులను కూడా తీసుకోవచ్చు. దేవల స్మృతి చాలా ప్రసిద్ధమైన స్మృతి. మనుస్మృతికారులు వీళ్ళు ఏం చేశారంటే తమ స్మృతి గ్రంథాల్లో ఈ ద్వైతుల వాదాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. పైగా సాంఖ్యవాదాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కపిలో సిద్ధాచార్య అని కపిల అని మీకు విష్ణు సహస్రనామాల్లో నామం. విష్ణు సహస్రనామంలో కపిల అని ఉంటుంది. కపిలుడు అంటే సాంఖ్యాచార్యుడే. ఆ పేరు కూడా అలాగే ఉంటుంది. సాంఖ్యాచార్య కపిల అని ఉంటుంది నామం. నామం నాకు సరిగ్గా గుర్తులేదు. కపిలో అది విఘ్నేశ్వరుడు. అది విఘ్నేశ్వరుడు అంటే కపిలవర్ణము గలవాడు. విష్ణు సహస్రనామాల్లో నామం పూజ చేసేప్పుడు కూడా కపిలాయ సిద్ధేశ్వరాయ నమః, అయితే కపిలాయ సాంఖ్యాచార్యాయ నమః, రెండు చతుర్థీలు కలిపి ఒకే నామం. మీరు చూసుకోండి విష్ణు సహస్రనామంలో. తర్వాత భాగవతంలో ఈ కపిల సిద్ధాంతాన్ని, భాగవతంలో కపిల సిద్ధాంతాన్ని అదంతా కపిలుని తీసుకుని ఒక స్టోరీ పెట్టేశారు భాగవతంలో. కపిల దేవభూతి సంవాదం. మీకు కపిలుడి రచనలు ఏమీ లేవు. కపిలుడి సూత్రాలు దొరకవు. కపిలుడి సూత్రాలు 5-6 సూత్రాలు రాశాడు. 11 సూత్రాలు. 11 ఆ కాగితం ఎక్కడో ఆ కాంటాక్ట్ ఒకసారి దొరికింది. ఆ 11 ఉన్నాయి. ఈ 11 కూడా వివేకానంద స్వామి తన రాజయోగం పుస్తకంలో ఉటంకించాడు. ఇంకెక్కడా దొరకవు మీకు. ఆయన వివేకానందుని పట్టుకొచ్చాడు. ఆ కపిలుడు ఇంకా ఆయన బయోగ్రఫీ ఏమీ లేదు. ఆ కపిలుడిని భాగవతంలో అడాప్ట్ చేసుకోవాల్సింది. ఏమంటే ఆ కపిలుడి సిద్ధాంతం అంతా వచ్చేస్తుంది భాగవతం. అండ్ యు యాడ్ దేవుడు భక్తి కొంచెం యాడ్ చేస్తుంది. సిద్ధాంతం ఐడెంటికల్. కొంచెం భాగవతం అనేది భక్తి ఉండాలి కదా. అలాంటి మాటలు ఆ కపిలుడి నోట్లో పెట్టాడు. కపిలుడి చేత అంత సిద్ధాంతం అంతా చెప్పించేసి శ్రీహరి లక్ష్మీదేవి కోడ 4 స్తోత్రం చేయించేస్తే అయిపోయింది. అదే భాగవతంలో కపిల దేవభూతి సంవాదం. కాబట్టి దేవలుడు, మనుస్మృతికారులు, భాగవతం, విష్ణు సహస్రనామం ఇలాంటి ఆస్తిక గ్రంథాలన్నీ కూడా ఈ సాంఖ్యవాదాన్ని తమ సిద్ధాంతాల్లో కోట్ చేసి పెట్టారు. దాంతో మరింత డేంజర్ అయి కూర్చుంటున్నారు. ఎందుకంటే దాంట్లో ఫండమెంటల్గా ఫ్లా ఉంది కదా. ఆ ఫండమెంటల్ ఫ్లాని అలాగే పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేసేస్తే డేంజర్ కదా. కాబట్టి ఈ ద్వైతవాదుల్ని ఖండించడానికి పెద్ద ప్రయత్నం అవసరం. కపిలవాదాన్ని మాత్రమే మీరు ఖండించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఆ పాయింట్ అర్థమవుతుందండి మీకు. అది ఇక్కడ ఉన్నది చూడండి. తేనా తత్ప్రతిషేధే యత్నః అతీవ కృతః. ఎందుకంటే కపిలుడు చెప్పిన సాంఖ్యవాదము వేదాంతానికి దగ్గరగా ఉంది, కానీ ఈశ్వర నిరాకరణ చేసింది కాబట్టి మనం ఖండించాల్సి ఉంది. దేవలుడు మొదలైన మహర్షులందరూ తమ స్మృతి గ్రంథాల్లో ఆయన యొక్క పేరు పెట్టేసి ఆయన సిద్ధపురుషుడని చెప్పి భగవద్గీతలో నేను కపిలుండని చెప్తాడు శ్రీకృష్ణుడు. సిద్ధానాం కపిలోముని విభూతి యోగం దీంట్లో ఉంది. విష్ణు సహస్రనామం మీరు చూసుకొని ఉంది, భాగవతంలో ఉంది. కపిలుడు దేవలుడు మనుస్మృతికారుడు కపిలుడిని కోట్ చేసిపోతారు. పేజీలు కోట్ చేస్తారు. దాంతో ఏమనిపిస్తుంది? అమ్మో ఈ సాంఖ్య సిద్ధాంతమే సర్వశ్రేష్టమైనదిగా అని అనిపిస్తుంది. పైగా వేదాంత సిద్ధాంతానికి చాలా దగ్గరగా కూడా ఉంది కొన్ని అంశాలు. కాబట్టి దాంట్లో ఉండే దోషాన్ని పాయింట్అవుట్ చేయటంలో ఇబ్బంది చాలా ఎక్కువ ఉంది. వాడు చాలా బుద్ధిమంతుడు కూడా.
కాబట్టి ప్రత్యేక ప్రయత్నం చేసి వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతంలో ఉండే దోషాన్ని గట్టిగా పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరము కాదు. మరి నైయాయికులు పరమాణువులే జగత్ కారణము అని చెప్తారు. మరి వాళ్ళ మాట ఏమిటంటే దానికి అంత పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. నా అన్వాది కారణవాద ప్రతిషేధే. ఒకడంటాడు అణువులు పరమాణువులు జగత్ కారణం అంటాడు, దాన్ని నిరాకరించడానికి పెద్ద ప్రయత్నం చేయట్లేదు. ఇంకొకటి అంటాడు దేవుడు ఆయనకి భార్య ఉంది, వాళ్ళిద్దరూ కలిసి సంసారం చేస్తే జగత్తు పుట్టిందంటాడు, దాన్ని నిరాకరించడానికి ప్రయత్నం అవసరం. వాటికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. అసలైన ప్రయత్నము సాంఖ్యవాద నిరాకరణకే చేయాల్సి ఉంటుంది. తేపితు బ్రహ్మవా కారణవాద పక్షస్య ప్రతిపక్షత్వాద్ ప్రతిషేధవ్యాః. ఇది ఒక ప్రశ్న వస్తుంది. ఏమండి, వేదాంతము ప్రతిపాదించే అద్వైత తత్వానికి సాంఖ్యులు వ్యతిరేకులే, ద్వైతులు కనుక. ఈ నైయాయికులు వైశేషికులు వీళ్ళు వ్యతిరేకులే, వీళ్ళు ద్వైతులే కనుక. కానీ మీరేం చేస్తున్నారు, వీళ్ళందరినీ పక్కన పెట్టేసి కేవలము సాంఖ్యులు ఒక్కళ్ళ మీదే యుద్ధం చేస్తున్నారే, సాంఖ్య నిరాకరణమే మీరు ప్రధానంగా చేస్తున్నారు కదా. వీళ్ళని నిరాకరించడానికి మీరు ప్రయత్నం చేయటం లేదు. వీళ్ళంటే మీకు పక్షపాతము గలదా? ద్వైతులు కనుక, దేవుడు దేవుడు అంటున్నారు కనుక వీళ్ళంటే మీకు ఏమైనా కొంత పక్షపాతం ఉంది. ద్వైతుడు కనుక దేవుడు అంటం లేదు కనుక సాంఖ్యవాదాన్ని పట్టుకుని మీరు దుమ్మెట్టి పోస్తున్నారా అంటే మేము అలా చేయట్లేదు. అయితే మీ అభిప్రాయం ఏమిటి? దేవుడు అన్నంత మాత్రాన్ని ఈ ద్వైతులందరినీ నిషేధించాలా అక్కర్లేదా? వీళ్ళని తిరస్కరించాలా అక్కర్లేదా? వీళ్ళను కూడా పూర్తిగా తిరస్కరించాల్సిందే. ప్రతిషేధవ్యా. వాళ్ళనే నెత్తి మీద పెట్టుకునేది లేదు, వాళ్ళను కూడా తిరస్కరించడము అవసరమే. ఎందుకంటే బ్రహ్మయే ఉపాదానము ప్రకృతి అనే వాదానికి, అనే అద్వైత వాదానికి వీళ్ళు వ్యతిరేకలేదు. కాబట్టి వీళ్ళని దగ్గరికి తీసే పనే లేదు. మరి అయితే వీళ్ళని గట్టిగా మీరు ఎదుర్కోలేదు, గట్టిగా వాళ్ళని తిరస్కరించలేదు, కారణమేమి అంటే తేషామపి ఉపోత్పలకం వైదికం కించిల్లింగం ఆపాదేన మందమతీన్ ప్రతిభాయాత్. వీళ్ళందరినీ మీరు గట్టిగా తిరస్కరించటం లేదు. ఎందుకని? వాళ్ళేం వైదికమైన మంత్రాలు కోట్ చేసి చెప్తున్నారంటే వీళ్ళు కోట్ చేసే వైదిక మంత్రాలు కూడా సరైన హేతువులు కాదు. వీళ్ళు కోట్ చేసేవి కూడా మందబుద్ధి గల వాళ్ళకి ఆపాతేన వినగానే అవును బాగుంది అన్నట్టుగా కోట్ చేస్తారు. వీళ్ళు ఏమి తెలివైన వాళ్ళు ఏం కాదు. వీళ్ళ వల్ల కూడా మందబుద్ధులకి భ్రాంతియే కలుగుతుంది. వీళ్ళు కోట్ చేసే మంత్రాలు ఎలా ఉంటాయో తెలిసిన ఒక ఆయన ఏం చేశాడో తెలిసిన, టీవీ మీదకి వచ్చాడు. వచ్చి అక్కడ ఆ శుక్రగ్రహం ఏదో అడ్డొచ్చింది. అప్పట్లో శుక్రగ్రహం ఏదో అడ్డొచ్చింది. భూమికి శుక్రగ్రహం సేమ్ లైన్లోకి వచ్చింది. ఆ సందర్భంగా ఏవో పూజలు దాని మీద మీరు చూడొచ్చు. శుక్రగ్రహం ఇక్కడప్పుడే తెల్లవారుజామున చూడొచ్చు. బాగా దగ్గరికి వచ్చింది శుక్రగ్రహం, మీరు కంటితో చూసేయచ్చు అని అప్పట్లో ఒక ఘటన అయింది 6 నెలల క్రితం. అప్పుడు ఒక పండితుడిని పిలుచుకొని జన విజ్ఞాన వేదిక వాడు వచ్చాడు. ఈ పండితుడు వచ్చాడు. పండితుడు అంటే పండితుడు ఏం కాదు, పండిట్ అంటే లోక ప్రసిద్ధి తప్ప ఆయన చదువుకున్నది ఏమీ లేదు. ఆయన వచ్చి మొదలుపెట్టాడు. శుక్రగ్రహం భూమికి దగ్గరగా వస్తుంది. వేదంలో చెప్పారు శుక్రంతే అన్యత్య జతంతే అన్యద్విషరూపే అహనీత్యౌనివాసి. ఆయన అంత బాగా చెప్పలేడు, చెప్పలేడు. విశ్వాహి మాయా అవశిస్వధావో భద్రాతే పూషం నిహరాతిరస్తు అది మంత్రం. అలా చెప్పారు వేదంలో. ఆ శుక్రగ్రహం ఇక్కడికి వచ్చేసింది అని చెప్పారు. చెప్తే జన విజ్ఞాన వేదిక వాడు మధ్యలో అడ్డుపడలేదు. ఎందుకంటే వాడికి ఈ యాంకర్ వీడు అసలు దేనికి అడ్డుపడ్డాడు, కమర్షియల్కి తప్ప దేనికి అడ్డుపడ్డాడు. ఆయన అలా చెప్పాడు.
ఆ మంత్రం ఏదో తెలిసిన శుక్రం అని ఉంది. శుక్రం అంటే శుక్రగ్రహం కాదు, శుక్లం. ప్రళయోరమేద. పూషన్ అంటే ఓ సూర్యుడా, పూషన్ నిహరాతిరస్సు ఓ సూర్యుడా, నీ మహిమ మాకు రెండు రకాలుగా గోచరిస్తుంది. ఒకటి తే నీ యొక్క మహిమ, ఒకటి శుక్లం తెల్లది అంటే పొగలు. శుక్లంతే అన్యత్, తర్వాత ఏంటి శుక్లంతే అన్యత్, ఇప్పుడే అన్నానంతట్లోకి మళ్ళీ మర్చిపోయాను. శుక్లంతే అన్యద్రచతంతే అన్యత్. రజస్ అంటే ధూళి అంటే చీకటి. నీ యొక్క మహిమ చీకటి రూపంగా మాకు గోచరిస్తుంది. ఒకటి పొగలు, ఒకటి రాత్రి. ఆ రెండు కూడా నీ యొక్క విభూతులే. విషురూపే నీ యొక్క విభూతులు రెండు ఉన్నాయే, అవి ఎంత విరుద్ధంగా ఉన్నాయో చూడవయ్యా. విషురూపే అహని, ఒకటి పొగలు, ఒకటి రాత్రి. అహని ద్వివచనం, అహహ అహని ద్వివచనం. రెండు సగభాగములు, రోజు యొక్క సగభాగము, ఒకటి పొగలు, ఒకటి రాత్రి. కానీ వాటికి ఉండే రూపం ఒకటి తెల్లగా ఉంది, ఇంకొకటి నల్లగా ఉంది. విషురూపే అహని ద్యౌనివాసి, నీవైతే అక్కడ అంతరిక్షంలో కూర్చుని ఈ లోకాన్ని ఇలా ప్రకాశింపజేస్తున్నావు. మాకు నీ అనుగ్రహం చేత సకల సంపదలు కలుగుగాక. రాతి అస్తు, రాతి అంటే సంపద అని ప్రార్థన. దానికి శుక్రగ్రహానికి ఏమీ సంబంధం లేదు. ఇది చెప్పాడు. వాళ్ళు విని ఓహో అలాగా అనుకున్నారు. సరే, వాళ్ళు ఏమనుకున్నారు, అందరూ విని ఓహో అనుకున్నారు. మందమతులకు ఈ మంత్రాలు అలా విన్న వెంటనే అవేవో హేతువులు అన్నట్టుగాను లాజిక్ అన్నట్టుగాను భాషిస్తాయి. ఎందుకంటే అదేం అర్థం చేసుకున్నది కాదుగా. కాబట్టి వీళ్ళని నెట్టుకెత్తుకునేది ఏమీ లేదు, వీళ్ళని కూడా నిరాకరించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ చెప్తూ ఉంటాడు, వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళని తోసిపుచ్చవలసిందే. అత ప్రధాన నిబర్హణ న్యాయేన అతిదిశతి. కాబట్టి సూత్రకారులు చేయాలి ఆ పని, వీళ్ళని నిరాకరించాలి, ఈ సాంఖ్యుల్ని నిరాకరించాలి. కానీ ఆయన అందరినీ నిరాకరించుకుంటూ కూర్చుంటే ఈ సూత్ర గ్రంథం ఎప్పటికీ కేవలం 500 సూత్రాలు చాలు, 1000 రాయాలి. అందుకోసం ఆయన ఒక న్యాయాన్ని పాలించారు. ఆ న్యాయమే ప్రధాన మల్ల నిబర్హణ న్యాయము. దీన్ని కొంచెం స్వామికి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ బాక్సింగ్ అవ్వాలంటే మీరు జపాన్తో మొదలుపెట్టి అమెరికా దాకా ప్రతి ఊళ్ళోనూ ఉన్న బాక్సర్లందరినీ ఓడించి నెగ్గుకుంటూ రానక్కర్లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్ ఒకడున్నాడు, వాడిని ఒక్కడిని నెగ్గితే సరిపడుతుంది. అలాగే వీళ్ళందరినీ నిరాకరించక్కర్లేదు. వీళ్ళు ఉన్నాడే ఈ సాక్షులు, వీళ్ళు ఒక్కడిని నిరాకరిస్తే సరిపడుతుంది. వాడిని నిరాకరించిన సందర్భంలోనే వీళ్ళందరూ గాలికి కొట్టుకుపోతారు, వీళ్ళెవరు నిలబడి ఉంటారు. అసలైన సిసలైన ప్రతిపక్షము సాంఖ్యవాదమే. అందుకోసమే ఇంతవరకు సాంఖ్యవాదాన్ని అంత విస్తారంగా పునఃపునః ఉటంకించి బాదరాయణ మహర్షి నిరాకరించినారు. ఏతేనా, ఇప్పుడు సూత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇంతవరకు అవతారం, ఇప్పుడు సూత్రంలో ఏతేనా ఉంది కదా. ప్రధాన కారణవాద ప్రతిషేధ న్యాయ కలాపేన సర్వే అన్వాది కారణవాదాః అపి ప్రతిషిద్ధతయా వ్యాఖ్యాతాః వేదితవ్యాః. ఏతేనా అంటే ఇంతవరకు ప్రధానమే కారణము అనే సాంఖ్యులు చెప్పినటువంటి వాదమేది కనుక దానిని తిరస్కరిస్తూ, అది ఎలా తిరస్కరించారో అనేక న్యాయములు యుక్తులు చెప్పి, కలాపం అంటే సముదాయం, సమూహం, ఒకటి కాదు రెండు కాదు, గుంపులు గుట్టలుగా యుక్తుల్ని చెప్పారే. ఆ ప్రయత్నం చేత అందరూ అంటే పరమాణవ కారణవాదులైన వైశేషికులు, నైయాయికులు, యోగులు, పతంజలులు, యోగులు అంటే పాతంజలులు, వాళ్ళు ఇతరులైనటువంటి పౌరాణికులు, ఇతర ద్వైతవాదులు, వీళ్ళందరూ కూడా ఈ వాదములన్నీ కూడా తిరస్కరించినట్టుగానే మీరు అర్థం చేసుకోవాలి. సర్వే వ్యాఖ్యాత,
అంటే వాటన్నింటినీ నిషేధించి తిరస్కరించినట్టుగానే మీరు తెలుసుకోండి. ఎందుకంటే తేషామపి ప్రధానవత్ అశబ్దత్వా శబ్ద విరోధిత్వాచ్ఛేతి. ప్రధాన కారణవాదులు వేదమంత్రాలను పోల్చేస్తారు, కానీ వాళ్ళు చెప్పేది వేదంలో చెప్పేదానికి పోల్చలేదు. వీళ్ళు నైయాయికులు, వైశేషికులు, పాతంజలు వీళ్ళందరూ ఈ యోగా పీపుల్ ఉంటారు, హఠయోగా పీపుల్ ఉంటారే, ఊరికే ఎలా హడావిడి చేసేస్తూ ఉంటారు. హఠయోగా పీపుల్ దృష్టి ఇలా చేతుల మీద నిలబడిపోతారు. మనం చేతుల మీద హాస్పిటల్లో చేసి ఈ యోగా పీపుల్ తక్కువ మంది 2 చేతుల మీద నిలబడతారు. చాలా హడావిడి చేసేస్తూ ఉంటారు. చేసేస్తూ మంత్రాలు కోట్ చేసేస్తారు. ఋగ్వేదం ఉంటారు, యజుర్వేదం కోట్ చేసేస్తారు, పతంజలి మహర్షిని కోట్ చేసేస్తారు. వీళ్ళని నెత్తికి పెట్టుకునేది ఏమీ లేదు. వీళ్ళు చెప్పేది కూడా చాలా సందర్భంగా ఉంటుంది. ప్రధాన కారణవాదం ఏ విధంగా తిరస్కరింపదగ్గదో వీళ్ళ యొక్క వాదములు కూడా అట్లనే తిరస్కరించ యోగ్యములైనవి. ఎందుకంటే అశబ్దత్వ. వీళ్ళు చెప్తున్న పరమాణువులు కానీ మరొకటి కానీ ఈ యోగాసనాలు కానీ ఇవేమి వేదంలో వీళ్ళు చెప్పినట్టుగా లేవు. లేకపోతే మనం పెట్టుకోవచ్చు కదా, యాడ్ చేసుకోవచ్చు కదా, నాలెడ్జ్ పెరుగుతూ పోతుంది కదా. అంటే వేదంలో చెప్పిన దానికి విరోధం కూడా ఉంది. వేదంలో ఆసనం వేసి ప్రాణాయామం చేసి ధ్యానం చేయమన్నారు. అంతేగాని వీడు ప్రాణాయామం వద్దు, ధ్యానం వద్దు, దేవుడు వద్దు, ఏమొద్దు, ఈ ఆసనమే 75 ఆసనాలు వేస్తాం. డయాబెటీస్కి వాటికి ఉపయోగపడుతుందంటే అది వేరే సంగతి, కానీ ఆత్మస్వరూపానికి సంబంధం లేదు. పదాభ్యాసః అధ్యాయ పరిసమాప్తిం ద్యోతయతి. 2 సార్లు పదాన్ని చెప్తే దాన్ని అభ్యాస. అభ్యాసం చేశారు అంటే అధ్యాయం పూర్తయింది అని మనకి సూచిస్తూ ఉన్నది. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ శంకర భగవత్ పూజ్యపాదకృతం శారీరక మీమాంసా భాష్యే ప్రథమాధ్యాయస్య చతుర్థ పాదః సమాప్తః. ప్రథమాధ్యాయం 4వ పాదం పూర్తయింది అంటే ప్రథమాధ్యాయం కూడా అక్కడ పూర్తయింది. తర్వాత స్మృత్యనవకాశదోష ప్రసంగః ఇది చేత్ అన్యస్మృత్యనవకాశదోష ప్రసంగాత్. చాలా ఇంపార్టెంట్ అధికారం. ఎందుకంటే దీంట్లో ఎలాంటి ప్రశ్నలు ఏమవుతుందంటే, ఏమంటే మన ఆచార్యుడు అలా చెప్పాడు, ఈ ఆచార్యుడు ఇలా చెప్పాడు, మరో ఆచార్యుడు మరోలా చెప్పాడు, వాళ్ళందరినీ భక్తులు పూజిస్తున్నారు, ఊరేగిస్తున్నారు, పెద్ద పెద్ద ఉత్సవాలు కూడా చేస్తున్నారు కదా. మేము సామాన్యులం, మేము ఏం తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటారు అని ఓ ప్రశ్న ఉంటుంది. అలాంటి చాలా మౌలికమైన ప్రశ్న అంటే దీంట్లో శంకరుడు చాలా విలక్షణమైన శైలిలో కనిపించి ఆయన చెప్తుంటే మరి వినాలి. దార్శనిక దగ్గర ఉంటాయి, అది విని ఓపిక ఉండాలి, చదివి ఓపిక ఉండాలి. చాలా గొప్ప అధికారం. నెక్స్ట్ ఏం చదువుతున్నాం. దీనికి అవతారిక ప్రథమాధ్యాయే ప్రథమే అధ్యాయే సర్వజ్ఞ సర్వేశ్వరః జగతః ఉత్పత్తి కారణం మృత్సువర్ణాదయ ఇవ ఘటరుచకాదీనాం మళ్ళీ మొదలుపెట్టారు. సో ఓం శాంతి శాంతి శాంతి.